నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నమః శాంతిదాంతిక్షమా సత్యధామ్నే నమః పాపపుంజాద్రిదంభోళినామ్నే నమస్తే స్వయం జ్యోతిరానందభూమ్నే నమః శంకరాచార్యనామ్నే మహిమ్నే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీ. పరమదయామయుడు మహామహిమాన్వితుడు అయిన పరమేశ్వరుని పాదారవిందాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ, జగద్గురువులై సమస్త మానవజాతిని ధర్మ మార్గం వైపు మళ్ళిస్తూ అద్వైత దివ్య జ్ఞాన ప్రబోధంతో జాతిని సంఘటితం చేసి మానవాళి మనుగడకు మంచి మార్గం చూపించిన ఆదిశంకరుల శ్రీచరణాలకు భక్తిపూర్వక ప్రణామాలు సమర్పించుకుంటూ, ఈ దేశంలో సనాతన ధర్మాన్ని దివ్య వైభవోపేతమైన స్థితికి తీసుకురావాలని, మరచిపోతున్న మన సంస్కృతిని మళ్ళీ మన హృదయాలలో ప్రవేశపెట్టి ఈ జాతిని చైతన్యవంతం చెయ్యాలని నిరంతరం తమ తపశ్శక్తిని ధారవోస్తున్న జగద్గురువులు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థ మహాసన్నిధానం వారి పాదపద్మాలకు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి సన్నిధానం వారి శ్రీచరణాలకు భక్తిపూర్వకమైన ప్రణామాలు సమర్పించుకుంటూ, దీక్షతో దక్షతతో శ్రద్ధాభక్తులతో అంకిత భావంతో ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ శంకర జయంతి మహోత్సవాలను 25 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఈనాడు శంకర జయంతి మహోత్సవ రజతోత్సవ వైభవాన్ని సార్థకంగా సంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తున్న మాన్య మహోదయులు శ్రీ బంగారయ్య శర్మ గారికి, తత్వం చారిటబుల్ ట్రస్ట్, జగద్గురు ఆదిశంకరాచార్య భక్త సమాజం, అహం బ్రహ్మాస్మి, ముచ్చటైన 3 సంస్థల త్రివేణి సంగమం ఈ మహోద్యమానికి పూనుకున్న శుభవేళ ఈ సాయం సమయంలో సంధ్యా నటల్లోక శంకరు నర్ధాంగి కొప్పు వీడిన కమ్ర కుసుమ చేయము మనందరికీ శుభాశీస్సులు అందిస్తున్న మహోదయ వేళలో ఆదిశంకరులు మనకు అనుగ్రహించిన శివానంద లహరిలోని కొన్ని విశేషాలను యథావకాశంగా కార్యకర్తలైన పెద్దలు సూచించిన సమయానికి కట్టుబడి 4 మాటలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ధూర్జటి మహాకవి కాళహస్తీశ్వర మాహాత్మ్య ప్రబంధ రచన చేస్తూ ఓ చిత్రమైన మాట అన్నాడు. పరమేశ్వర,
నిన్ను గురించి చెప్పాలని ఉందయ్యా, నీ వైభవాన్ని వర్ణించాలని కోరికగా ఉంది, నీ దివ్య మహత్వాన్ని నోరారా కీర్తించాలని మనస్సు ఆరాటపడుతోంది. అయినా నేను కీర్తించగలనా? నీ వైభవం మాటలకు అందేది కాదు కదా. ఎందుకని అంటే తన ఇల్లాలు అఖిలైక మాత, తన ఇల్లాలఖిలైక మాత, తన సంతానంబు భూతవ్రజంబు, అనులాపంబులు వేదముల్, తన విహారాగారముల్ మౌని హృద్వనజంబుల్, తన సేవకుల్ కమలజాత శ్రీధరుల్గా చలంగిన దేవోత్తమున్ అమ్మహాత్ము తరమే కీర్తింపగానేరికిన్, తన ఇల్లాలు అఖిలైక మాత. సమస్త లోకాలకు తల్లి అయిన జగదంబిక ఆ పరమేశ్వరుడికి ఇల్లాలుగా ఉన్నది. అలాంటి ఆమె ఇల్లాలుగా ఉన్నది కాబట్టి ఆయన జగత్పిత అయ్యాడో, జగత్పితకు అర్ధాంగి అయింది కాబట్టి ఆమె జగదేకమాత అయిందో ఎవరూ నిర్ణయించడం సాధ్యమయ్యే విషయం కాదు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం, వారి దాంపత్య బంధం విశిష్టమైనది. కవికుల గురువైన కాళిదాస మహాకవి వారి దాంపత్యం సంపృక్తం అన్నారు. సంపృక్తమైన దాంపత్యం అన్నారు ఆయన. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. పార్వతీ పరమేశ్వరులు ఎలాంటి వారు అంటే వాక్కు అర్థము వంటివారు. లోకంలో వాక్కు లేకుండా అర్థం తెలిసే అవకాశం లేదు. అర్థము లేని వాక్కుకు ప్రయోజనం లేదు. వాక్కు లేనిదే అర్థము, అర్థము లేనిదే వాక్కు ఎలా ఉండవో, వాక్కు అర్థము ఒకదానితో ఒకటి పెనవేసుకుని కలసి మెలసి ఎలా ఉంటాయో అలా ఉన్నవారు పార్వతీ పరమేశ్వరులు. అందుకే వారిని అర్ధనారీశ్వరులు అంటోంది లోకం. అలా ఉన్న దంపతులు వాళ్ళు. ఆ దాంపత్యం సంపృక్తం అన్నారు. సాధారణంగా అర్ధనారీశ్వరులు అంటే మనం ఏమనుకుంటామంటే ప్రధానంగా ఉన్న భాగంలో చెరిసగం ఉన్నారు అని. కానీ సంపృక్తమైన దాంపత్యము అంటే మరి సామాన్యమైన విషయం కాదు. పెద్దలు మాన్యమిత్రులు ఇక్కడ ఉన్నారు, సంస్కృత విద్వాంసులు, మహనీయులు, ఆత్మీయ మిత్రులు. మా జల్లెళ్ళమూడి కళాశాలలో వారు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించారు. వారి తండ్రి గారు కూడా చక్కని సేవలు అందించారు. అలాంటి మహనీయులు ఇక్కడ ఉన్నారు. వారి ముందు నేను సంస్కృత వాంగ్మయాన్ని గురించి మాట్లాడుతున్నాను. హాస్యాస్పదమైన విషయం అది. సంపృక్తం అంటే ఏ సగము ఎవరిదో తెలియకుండా ఒకరిలో ఒకరు ఒదిగిపోయి ఒకరిలో ఒకరు కలిసిపోయి ఎవరు పార్వతి ఎవరు శివుడు చెప్పడానికి అవకాశం లేకుండా ఉన్నారు వాళ్ళు. అలా ఉన్న దాంపత్యాన్ని సంపృక్తం అన్నారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. అందువల్ల వాళ్ళు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అలాంటి దాంపత్యం పార్వతీ పరమేశ్వరులది. అలాంటి పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరికీ కలిపి నమస్కారం చేస్తూ శివానందలహరికి శ్రీకారం చుట్టారు జగద్గురువులైన ఆదిశంకరులు. నిన్న పెద్దలు అభినవ మల్లినాథ సూరి, పద్యకళా తపస్వి, ఆత్మీయ మిత్రులు డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి గారు ఒక చక్కని మాట చెప్పారు. జగద్గురువులైన ఆదిశంకరులు చాలా చిత్రమైన చమత్కారం చేశారండి. సౌందర్య లహరిని అయ్యవారి పేరైన శివశబ్దంతో ప్రారంభించారు. అమ్మవారి స్తోత్రం అది. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. శివ అనే శబ్దంతో ప్రారంభించారు అమ్మవారి స్తోత్రమైన సౌందర్యలహరిని. అయ్యవారి స్తోత్రమైన శివానందలహరిని కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం అంటూ కళా శబ్దంతో ప్రారంభించారు. కళ అంటే అమ్మవారు. అంటే అమ్మవారి పేరుతో అయ్యవారి స్తోత్రాన్ని,
అయ్యవారి పేరుతో అమ్మవారి స్తోత్రాన్ని ప్రారంభించారు జగద్గురువులైన ఆదిశంకరులు. అబ్బో, ఆయనకి చాలా పనులు కదండి, ఆశ్రమ ధర్మాలు చూసుకోవాలి, శిష్యులకు పాఠ ప్రవచనాలు చెయ్యాలి, మధ్యలో కావలసిన రచనలు చెయ్యాలి, పైగా ఉన్నది 32 సంవత్సరాలు అయితే ఎన్నిసార్లు ఆ మూల నుంచి ఈ మూలకి ఆసేతు సీతాచలం పర్యటించారు. ఈ తీరిక లేకపోవడం వల్ల కొంచెం హడావుడిగా ఉండి మతిమరుపు వచ్చి ఉంటుంది. అయ్యవారి స్తోత్రం అని మర్చిపోయి అమ్మవారి పేరుతో, ఇది అమ్మవారి స్తోత్రం రాస్తున్నాను అని మర్చిపోయి అయ్యవారి పేరుతో ఆయన ప్రారంభించి ఉంటారేమో అనుకోవడానికి ఆయన మనవంటి వారు కాదు. అది మతిమరుపు కాదు, మతి మెరుపు. అయ్యవారికి అమ్మవారికి ఏ విధమైన వ్యత్యాసము లేదన్న ఒక మహత్తర సత్యాన్ని చమత్కారంగా, వ్యంగ్యంగా, అన్యాపదేశంగా మనకు సూచించడం ఆ స్తోత్రాల ప్రారంభ శ్లోకంలోని మొదటి పదంతోనే చేశారు ఆదిశంకరులు. ఆ ఒక్క పదం ద్వారానే అయ్యవారే అమ్మవారు, అమ్మవారే అయ్యవారు. అమ్మ అయ్య ఒక్కరే అని గమనిస్తే వారు ఇద్దరు కాదు, ఇద్దరిని ఒకటి చేయడం కాదు, ఒక్కరే ఇద్దరుగా కనపడుతున్నారు. అమ్మ అయ్య ఒక్కరే అని గమనిస్తే మనకేం జరుగుతుంది? మాన్యులు, పెద్దలు, గురుతుల్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చమత్కారంగా ఒక సందర్భంలో ఒక మాట అన్నారు. అమ్మ అయ్య ఒక్కరే అని తెలుసుకుంటే మనకు అమ్మయ్య అనిపిస్తుంది హాయిగా. అంటే ఒక ప్రశాంతత కలుగుతుంది, ఒక ఆనందం కలుగుతుంది, ఒక చైతన్య విస్ఫూర్తి కలుగుతుంది. శివుడుగా కనపడుతూ, శక్తిగా కనపడుతూ, ఒకే తత్వము 2 రూపాలు ధరించి చిత్రమైన జగన్నాటకాన్ని ఆడుతున్న సందర్భంలో ఎవరు శివుడో ఎవరు శక్తియో తెలియకుండా వారిద్దరూ కలిసిపోయి ఒకరిలో ఒకరు ఒదిగిపోయి ఉన్నారు. కాబట్టి ఆ ఇద్దరినీ సంస్తుతిస్తూ ప్రారంభించారు శివానందలహరిని. అందుకని ఇద్దరికీ నమస్కారం చేస్తూ ప్రారంభించారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం శివాభ్యాం నతిరియం. శివునికి నమస్కారం, శివా అయిన అమ్మవారికి నమస్కారం, శివాశివులకు నమస్కారం. ఆ శివాశివులకు చేస్తున్న నమస్కారము ఈ స్తోత్రము. అందుకని ఇద్దరినీ స్తోత్రం చేస్తూ, ఇద్దరికీ నమస్కరిస్తూ శివానందలహరి కావ్యరచన ప్రారంభం చేశారు ఆదిశంకరులు. మనకు శ్రీశైల మహాక్షేత్రానికి వెళితే అక్కడ పాలధార, పంచధార అన్న చోట ఆదిశంకరులు ఇక్కడే తపస్సు చేశారని, ఆ తపస్సు చేస్తున్న సందర్భంలోనే శివానందలహరి రచన సాగిందని ఒక మాట కనపడుతుంది. దానికి సాక్ష్యం కూడా శివానందలహరిలో మనకు దొరుకుతుంది, అక్షర సాక్ష్యం. ఆయన సరిగ్గా 100 శ్లోకాలున్న ఈ రచనలో అటు 48, ఇటు 48 పోతే మధ్యలో వచ్చిన 49వ శ్లోకం, 50వ శ్లోకం, ఆ రెండు శ్రీశైల క్షేత్రాన్ని గురించి చెప్పారు. సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. అంటే ఇది శ్రీశైలంలో జరిగిన రచన అని. ఎక్కడ జరిగినా ఆ మహనీయులు దేశమంతా ఎన్నో సందర్భాలలో పాద యాత్ర చేశారు కాబట్టి, కాలి నడకన వెళ్ళారు కాబట్టి ఏ వాహనాన్ని అధిరోహించలేదు. కాలి నడకన ఎన్నో పర్యాయాలు దేశమంతా పర్యటించి ఎక్కడెక్కడ సనాతన ధర్మానికి హాని కలుగుతోందో ఆ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి వ్యక్తులలో ఏ సంస్కారాన్ని ప్రవేశపెట్టాలో అందుకు కావలసిన మహోన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగారు. అందువల్ల వారు శ్రీశైలంలో మరి రచన చేశారని మనం చెప్పలేం. పైగా 100 శ్లోకాలతో కూడిన రచన చేయడానికి వారికి 100 నిమిషాలు కూడా అక్కర్లేదు. అవి కూర్చుని తీరిగ్గా రాసినవి కాదు, అలవోకగా, ఆశుధారగా, అద్భుతంగా, అనర్గళంగా వారి ముఖ కమలం నుంచి ఆవిర్భవించిన దివ్య సుగంధం ఆ వాంగ్మయం అంతా కూడా. అందువల్ల ఆయన ప్రారంభంలోనే కళాభ్యాం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ నమస్కారం అని ప్రారంభించి వాళ్ళిద్దరు ఎలాంటి వారో చెప్పారు. మొట్టమొదటి మాట కళాభ్యాం అన్నారు. అంటే కళలైన ఇద్దరికీ నమస్కారం. ఇద్దరు కళలే, కళాస్వరూపులు. కళ అంటే విద్య,
విద్యాస్వరూపులు, వేద విద్యాస్వరూపులు. లోకంలో ఏ విద్యకైనా ఒక లక్షణం ఉంది. ప్రతి విద్య కూడా, చిత్రలేఖనం కావచ్చు, సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, వక్తృత్వం కావచ్చు, కవితారచన కావచ్చు, లేదా ఈవేళ విస్తృతంగా జరుగుతున్న అవధాన విద్య కావచ్చు, ఏ విద్య అయినా కూడా రెండు రకాలుగా ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్ష కావ్యంలో ఒక సందర్భంలో విద్యను గురించి చెబుతూ ఒక మాట అంటారు. అధిగమమ్ము వేరు, అధిగమమ్ము వేరు, అనుభవమ్ము వేరు, విద్యకివ్వి రెండు వృత్తులరయా. విద్య రెండు విధాలుగా ఉంటుందయ్యా. ఒకటి అధిగమము. అధిగమము అంటే అధ్యయనం. అధ్యయనం అంటే పఠనం కాదు. అధ్యయనం అంటే ఏదో 4 ముక్కలు ముక్కున పెట్టి పరీక్ష పేపర్లో వదిలించుకుని డిగ్రీ సంపాదించడం కాదు. డిగ్రీ వేరు, విద్య వేరు. విద్య ఉండి డిగ్రీ ఉండకపోవచ్చు, డిగ్రీ ఉండి విద్య లేకపోవచ్చు. ఇక్కడ విద్యను గురించి మాత్రమే మాట్లాడుతున్నారు కానీ డిగ్రీని గురించి మాట్లాడడం లేదు. ఆ విద్య ఎలాంటిది అంటే అధిగమము. దాన్ని అధిగమం అంటే పొందడం, అంటే అధ్యయనం చేసి ఆ విద్యకు సంబంధించిన విశేషాలన్నీ స్పష్టంగా అవగాహన పొందడం, వాటిని గురించిన సందేహాలు లేకుండా దాన్ని గురించి తెలుసుకోవడం. తెలుసుకుంటే సరిపోతుందా? తెలుసుకున్నది అనుభవానికి రావాలి. అధిగమము వేరు, అనుభవము వేరు, విద్యకు ఇవి రెండు వృత్తులరయా. ఇవి విద్యకు రెండు పార్శ్వాలు సుమా. ఏ విద్యనైనా మానవుడు సాధించడం పూర్తయిందని ఎప్పుడు అంటామంటే అతడు అధ్యయనం చేయాలి క్షుణ్ణంగా. అధ్యయనం చేసిన దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని దాన్ని మళ్ళీ ప్రయోగించగలగాలి, వినియోగించగలగాలి. అప్పుడు విద్య పూర్తయినట్టు లెక్క. కేవలం అధ్యయనం మాత్రమే చేస్తే విద్యలో సగభాగం వచ్చినట్లు. అధ్యయనం లేకుండా అనుభవం రాదు. అధ్యయనం లేకుండా, పాండిత్యం లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా దాన్ని ప్రదర్శించబూనుకుంటే అపశబ్దాలు వస్తాయి, అపశృతులు దొర్లుతాయి. ఒకటి చెప్పవలసిన దానికి మరొకటి చెప్పే ప్రమాదం ఏర్పడుతుంది. అందువల్ల అధ్యయనము కావాలి, అవగాహనతో కూడిన అనుభవము కావాలి. ఏ విద్య అయినా ముందు అధ్యయనం చేయాలి, నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకోవాలి అంటే శాస్త్రంగా నేర్చుకోవాలి. శాస్త్రం వలె నేర్చుకోవాలి. అవన్నీ శాస్త్రాలే. తర్కము, వ్యాకరణము, మీమాంస, జ్యోతిషము మొదలైనవి ఎలాంటి శాస్త్రాలు, సాహిత్యంతో సహా అన్నీ శాస్త్రాలే. సంగీతం కూడా శాస్త్రమే. దాన్ని మళ్ళీ ఎదుటివారికి అందించేటప్పుడు, అంటే ప్రదర్శించేటప్పుడు, ఓ శిష్యుడు గురువుగారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. నేర్చుకునేటప్పుడు అది శాస్త్రం. అతడు వేదికపై కూర్చొని ఆ సంగీత విద్యను ప్రదర్శించేటప్పుడు అది కళ. శాస్త్రంగా అర్థం చేసుకుని నేర్చుకోకపోతే సక్రమంగా నేర్చుకోలేడు. దాన్ని కళారూపంగా మలచి ప్రదర్శించకపోతే ఇతడు నేర్చిన విద్య ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. అందుకని విద్య నేర్చుకునేటప్పుడు శాస్త్రం, ప్రదర్శించేటప్పుడు కళ. కాబట్టి శాస్త్రమే కళ, కళయే శాస్త్రం. కళాస్వరూపులు, విద్యాస్వరూపులు, శాస్త్రస్వరూపులు పార్వతీ పరమేశ్వరులు. అందుకని కళాభ్యాం. ఈ సృష్టి ఎలా ఏర్పడింది? మన చుట్టూ కనపడుతున్న కొండలు, గుట్టలు, నదులు, లోయలు, మైదానాలు, పీఠభూములు, సముద్రాలతో, నదీనదాలతో విస్తృతంగా కనపడుతున్న ఈ సమస్త ప్రపంచము, ఈ సృష్టి, రకరకాల ప్రాణికోట్లతో కనపడుతున్న ఈ సృష్టి ఎలా ఏర్పడింది? ఏమిటి దీనికి చైతన్యం అంటే ఈ సృష్టికి సూర్యకళ, చంద్రకళ, అగ్నికళ అని 3 కళలున్నాయని, ఈ మూడింటి ద్వారానే సృష్టికి సంబంధించిన చైతన్యం అందుతోందని, ఈ 3 దైవస్వరూపాలు అని పెద్దలు చెప్పారు. ఈ మాటనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చ అగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్య భగవానుడిలో ఏ చైతన్యం ఉన్నదో, చందమామలో ఏ ఆహ్లాదకరమైన చల్లదనం ఉన్నదో, అగ్నిలో ఏ ప్రయోజనకరమైన వేడిమి ఉన్నదో అదంతా నా తేజస్సులోని అంశస్వరూపంగా గుర్తించు అర్జునా అన్నాడు. చెప్పింది అర్జునుడికి, మనకు కాదు కదా, మనకేం సంబంధం లేదు అనుకోవడానికి అవకాశం లేదు.
వ్యాస మహర్షి చేసిన చమత్కారం ఏమిటంటే, అర్జునుడికి ఎన్నో పేర్లు భారతంలో, చాలా పేర్లు ఉన్నాయి. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీట, ఇలా వరుసగా. అందులో ఒక పేరు అర్జునుడికి నరుడు. నరుడు అంటే అర్జునుడే. అర్జునుడికి మరో పేరు కూడా ఉంది, విజయుడు. మనమంతా నరులం, కానీ విజయులం అవునా కాదా? నరులమైన మనం విజయుడు కావాలంటే, విజయం పొందాలంటే భగవానుని దివ్య ప్రబోధాన్ని అందుకోవాలి. భగవానుని దివ్య ప్రబోధం అందుకున్న నరుడు విజయుడవుతాడు సుమా అని నిరూపించింది భగవద్గీత. అందుకని ప్రతి నరుడు విజయుడు కావడానికి ఏ గీతోపదేశం చేస్తూ పరమాత్మ సృష్టికి సంబంధించిన చైతన్య రూపమైన 3 శక్తులను గురించి ప్రస్తావించాడో ఆ 3 సూర్య, చంద్ర, అగ్ని కళలు. ఆ 3 కళలు పార్వతీ పరమేశ్వరులై ఉన్నారు కాబట్టి కళాభ్యాం. లోకంలో సాధారణంగా భార్యాభర్తలిద్దరికీ ఎవరి అలంకారాలు వాళ్ళవి, ఎవరి ఆభరణాలు వాళ్ళవి, ఎవరి అభిరుచులు వాళ్ళవి. ఇవాళ్ళైతే ఎవరి బ్యాంక్ అకౌంట్లు వాళ్ళవి, ఎవరి ఎల్ఐసి పాలసీలు వాళ్ళవి. కానీ పార్వతీ పరమేశ్వరులకు అలా కాదు. అయ్యవారి పేరు శివుడైతే అమ్మవారి పేరు శివ. వాళ్ళిద్దరి పేరు ఒకటే. పోనీ రూపం చూద్దామా, రూపము ఒకటే. ఎందుకని? అర్ధనారీశ్వర స్వరూపం కాబట్టి ఇద్దరు ఒకలాగే ఉన్నారు. ఆయన నెలవంక పెట్టుకున్నాడు, అమ్మవారు కూడా నెలవంక ధరించింది. ఆయనకు 3 కన్నులున్నాయి, అమ్మవారికి 3 కన్నులున్నాయి. ఇలా ఇద్దరికి మధ్య చాలా పోలికలు కనపడుతున్నాయి. అంటే ఇద్దరి మధ్య నామసామ్యమే కాకుండా రూపసామ్యం ఉంది. ఇద్దరూ ఎక్కడున్నారు? కైలాసంలో ఉన్నారు. ప్రదేశ సామ్యం ఉంది. భక్తులను అనుగ్రహించే స్వభావ సామ్యం ఉంది. ఇద్దరికీ భక్తానుగ్రహ దీక్ష అపారంగా ఉంది. పరమేశ్వరుడు ఎందరో 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 భక్తులను అనుగ్రహించాడు, అమ్మవారు కూడా ఎందరెందరో భక్తులను అనుగ్రహించింది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ పోటీపడి, ఒకరితో ఒకరు పోటీపడి భక్తులను అనుగ్రహించారు అనిపిస్తుంది మనకు. అలాగే శిష్ట రక్షణ అయిన భక్త అనుగ్రహంతో పాటుగా లోక కళ్యాణానికి కారణమైన దుష్ట శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఇద్దరూ నిర్వహించారు. అందుకని ఇద్దరికీ ఒకేలాంటి అభిరుచులున్నాయి, ఒకేలాంటి ఆసక్తి ఉంది, ఒకేలాంటి ఆభరణాలు ఉన్నాయి. కాబట్టి చూడాలంకృత శశికళాభ్యాం. చూడమంటే శిరస్సు. తలలో అలంకరించుకున్న చంద్రకళ కలిగిన వాళ్ళు. చంద్రుడికి 16 కళలు, అందులో ఒక కళ పరమేశ్వరుడు శిరస్సున ఉంది. అమ్మవారి శిరస్సు మీద కూడా అదే కళ ఉంది. ఇద్దరూ కూడా తమ శిరస్సులపైన చంద్రకళను, నెలవంకను సిగలో అలంకరించుకున్న వాళ్లే. చూడాలంకృత శశికళాభ్యాం. ఏమిటండి నెలవంక తలలో పెట్టుకుంటే? ఏదో ఆభరణం పెట్టుకోవాలి, నెలవంక పెట్టుకున్న వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి. అంటే నిన్న సౌందర్యలహరిలో ఒక ప్రస్తావన చేసుకున్నాం మనం, చంద్రుడంటే మనస్సు అని. ఈ మనస్సు ఎక్కడుంటుంది అంటే మెదడులో మనస్సు ఉంటుంది. మెదడు మనస్సు ఒకటి కాదు, మెదడులో మనస్సు ఉంటుంది. కలెక్టర్ గారి కుర్చీ వేరు, కలెక్టర్ గారు వేరైనట్లుగా కలెక్టర్ గారు వెళ్ళి కలెక్టర్ గారి కుర్చీలో కూర్చుంటారు. మనస్సు మెదడులో ఉంటుంది, మెదడు శిరస్సులో ఉంటుంది. కాబట్టి తల మీద చంద్రకళ ఉన్నది అంటే మెదడు మనస్సు ఒకటే అయి ఉన్నాయి సుమా. మెదడు ఆలోచిస్తుంది, మనస్సు ద్రవిస్తుంది, కరగిపోతుంది. మానవుడు ఏదైనా ఎదుటివారి కష్టాన్ని చూచి వారికి ఏదైనా ఉపకారం చెయ్యాలంటే ఏ మానవుడికైనా ఏ లక్షణం ఉండాలి అంటే కరిగిపోయే మనస్సు ఉండాలి. అయ్యో వీళ్ళు ఇంత కష్టంలో ఉన్నారే, మనం ఏమైనా చేతనైన సహాయం చేద్దాం, మనం ద్రవ్య సహాయం చేయగలిగితే ద్రవ్య సహాయం చేద్దాం, లేకపోతే శారీరక శ్రమ ద్వారా వారికి తోడ్పడగలిగితే తోడ్పడదాం. అది ఇది లేదు, కనీసం 4 మంచి మాటలు చెప్పి వారికి ఊరట కలిగిద్దాం. ఇలా చేయాలంటే ముందుగా కరిగిపోయే మనస్సు ఉండాలి. కరిగిపోయే మనస్సు ఉంటే అయ్యో పాపం అనుకుంటారు, బానే ఉంది, అది చాలదే. వారికి ఊరట కలిగే విధంగా, ప్రయోజనం కలిగే విధంగా పని చేయడమో, ద్రవ్య సహాయం చేయడమో, మాట్లాడడమో, ఇందుకు సామర్థ్యం కావాలి. సామర్థ్యం అంతా మెదడుకు సంబంధించింది. కరిగిపోయే మనస్సున్నంత మాత్రాన పని జరగదు. ఎదుటివారికి మనం సహాయం చేయాలి అంటే కరిగిపోయే మనస్సు ఉండాలి, కాచుకోగలిగిన చైతన్యము ఉండాలి. దారి వెంట నడిచి వెళుతుంటే ఎవరో జారి పడిపోయారు, వెంటనే వారిని లేవదీసి కాస్త
ప్రథమ చికిత్స చేసి మంచినీళ్ళు ఇచ్చి తేరుకున్న తర్వాత వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాలని మనకుంది. అతన్ని లేవదీయగలిగిన శక్తి మనకు శరీరంలో ఉండాలి, ఆ చైతన్యం ఉండాలి. ఇతన్ని లేవదీసి ఈ పని చెయ్యాలి అనిపించడానికి మనస్సు కరిగి ఉండాలి. రెండూ కావాలి. ఈ రెండు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటే అతడు ఏ పని చేయడు. చాలా తెలివితేటలు ఉన్నాయి, మనస్సు కరిగిపోయే లక్షణం ఉంది, కానీ ఈ రెండు ఒక చోట కలవవు. అతడు ఎవరికి ఏమీ చేయలేడు. అలా కాకుండా పార్వతికి పరమేశ్వరుడికి ఇద్దరికీ కూడా చైతన్యాన్ని ప్రసాదించే ఏ మెదడు ఉన్నదో అందులోనే కరిగిపోయే మనస్సు కూడా ఉన్నది అని చెప్పడానికి చూడాలంకృత శశికళాభ్యాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఒకేలాంటి లక్షణం ఇద్దరికీ ఉంది. ఏమిటంటే ఆశ్చర్యంగా ఉంది. లోకంలో ఏ దంపతులకైనా ఇలా ఉంటుందా? ఎప్పుడైనా అభిప్రాయ భేదాలు రాకుండా ఉంటాయా? పొరపత్యాలు లేకుండా ఉంటాయా? ఒకరిని గురించి ఒకరికి అపోహలు, అనుమానాలు, అలజడులు, అశాంతులు ఏర్పడకుండా ఉంటాయా? అంటే పార్వతీ పరమేశ్వరులకు ఎప్పుడు ఏర్పడలేదు. ఎందుకు ఏర్పడలేదు అంటే వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు. ఆ దంపతులు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి తపస్సు యొక్క ఫలంగా ఒకరినొకరు పొందినవాళ్ళు. ముందుగా అయ్యవారు తపస్సు చేశారు, తరువాత అమ్మవారు తపస్సు చేసింది. నేను అనుకున్నాం మనం తపస్సు చేసిన వారు చిక్కి సగమైపోతారు కాబట్టి ఈ రెండు సగాలు కలిసి వారు అర్ధనారీశ్వరులు అయ్యారు అని. కాబట్టి ఒకరి కోసం ఒకరు తపస్సు చేశారు. తాము చేసిన తపస్సుకు ఫలంగా ఒకరినొకరు పొందారు. అందుకే అప్పయ్య దీక్షితుల వారు పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరో పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరౌ ప్రపంచ మాతాపితరౌ ప్రాంచౌ జాయాపతిస్తుమః. ప్రాంచౌ జాయాపతి అంటే ఆది దంపతులు. వారికి నమస్కారం, వారికి ఈ స్తోత్రం సమర్పిస్తున్నాను అన్నారు. ఎలాంటి వాళ్ళు? వాళ్ళు పరస్పర తపః, ఒకరి కోసం ఒకరు తపస్సు చేశారు. ఫలాయిత పరస్పరౌ ప్రపంచ మాతాపితరౌ, జగన్మాతాపితరులు వాళ్ళు. సమస్త ప్రపంచానికి అమ్మ ఆ తల్లి, సమస్త ప్రపంచానికి తండ్రి ఆ పరమేశ్వరుడు. అందువల్ల వాళ్ళు ప్రపంచ మాతాపితరులైన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒకరి కోసం ఒకరు తపస్సులు చేసి తపఃఫలంగా ఒకరినొకరు పొందిన వాళ్ళు. ఆ మాటే అంటున్నారు ఆదిశంకరులు, నిజ తపఃఫలాభ్యాం. తాను చేసిన తపస్సుకు ఫలితంగా పరమేశ్వరుడు అమ్మవారిని భార్యగా పొందాడు. తాను చేసిన తపస్సుకు ఫలంగా అమ్మవారు పరమేశ్వరుణ్ణి భర్తగా పొందింది. నిజ తపఃఫలాభ్యాం. లోకంలో ప్రేమ వివాహం చేసుకున్నా, పెద్దలు ఏర్పాటు చేసిన వివాహం చేసుకున్నా భార్యాభర్తలిద్దరూ ఏం చేస్తారంటే ఒకరి కోసం ఒకరు తపించిపోతారు. ఆ తపించిన వారిద్దరూ ఒకటైన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎవరి కోసం తపిస్తారు అంటే పిల్లల కోసం తపిస్తారు. ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశులు అమ్మవారికి అయ్యవారికి బిడ్డలే కాబట్టి, వాళ్ళు ప్రపంచ మాతాపితరులు కాబట్టి వాళ్ళిద్దరూ తమ తపస్సులకు ఫలితంగా ఒకరినొకరు పొందిన తర్వాత వాళ్ళిద్దరూ ఎవరిని గురించి ఆలోచిస్తారంటే బిడ్డలమైన మనందరిని గురించి ఆలోచిస్తారు. మనకేం కావాలి? మనం కూడా ఎంతో కొంత తపస్సు, అర్చనో, పూజో, స్తోత్రపారాయణమో ఏదో చేస్తూ ఉంటాం పరమేశ్వర అనుగ్రహం పొందాలని, ఇష్టాలు నెరవేరాలని, కష్టాలు తీరాలని, సమస్యలు పరిష్కారం కావాలని, సందేహాలు నివృత్తి కావాలని, జీవితంలో ఏర్పడిన చిక్కుముడులు విడిపోవాలని ఏవో రకరకాల అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. భగవంతుడిని ప్రార్థిస్తాం. ఈ ప్రార్థించే వారందరూ తన బిడ్డలే కాబట్టి వీరందరికీ ఈ ప్రార్థనల ఫలాలు అందేందుకు కావలసిన ఆలోచనతో ఉంటారు ఎప్పుడూ వాళ్ళు. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. తమ భక్తులైన ఈ లోకంలోని బిడ్డలందరికీ, ప్రాణులందరికీ, జీవులందరికీ వారి వారి తపస్సులకు, వారి వారి అర్చనలకు కావలసిన ఫలాలను ప్రసాదించడంలో ఒకే విధమైన ఆసక్తి కలిగిన స్వభావం ఉన్నవాళ్ళు పార్వతీ పరమేశ్వరులు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం. వాళ్ళిద్దరూ ఎవరు
అంటే శివాభ్యాం, శివా శివులు అయినవారు. శివ అంటే మంగళప్రదమైన స్థితి కలిగినవాడు, శివా అంటే మంగళప్రదమైన స్థితి కలిగిన అమ్మ. ఇద్దరూ మంగళప్రదమైన స్థితి కలిగిన వారే. ఆ మంగళప్రదమైన స్థితిని వాళ్ళిద్దరూ మాకు ప్రసాదిస్తారు, మాకు ప్రసాదించు లక్షణం కలిగిన వాళ్ళు. అందుకని నాకు ప్రసాదిస్తారని భవతు మే శివాభ్యాం. శివ అంటే సుఖం, మంగళప్రదం. మంగళప్రదమైన స్థితి అంటే మృత్యు అంటే భయం లేని అద్భుతమైన దివ్యస్థితి, మృత్యుంజయత్వ స్థితి అన్నమాట. మృత్యుంజయత్వం అంటే మృత్యు అంటే భయం లేకపోవడమే మృత్యుంజయత్వం, కానీ పుట్టిన ప్రతి ప్రాణి మరణించకుండా ఉండడం కుదరదు. జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టావో చచ్చినట్టు చావవలసిందే. నీకు చావకుండా ఉండాలనే కోరిక ఉందా, పుట్టకుండా ఉండే ఉపాయం ఆలోచించుకోవాలి తప్ప పుట్టిన తర్వాత చావు లేకుండా ఉందామని ఆలోచించడం వెర్రితనం, తెలివి తక్కువతనం, వృధా ప్రయాస తప్ప అది నెరవేరేది కాదు. అపారమైన తపస్సులు చేసి దివ్యమైన వరాలు పొంది చావును తప్పించుకోవాలని ప్రయత్నించి గొప్ప తెలివిగా వరాలు సంపాదించుకున్న హిరణ్యకశిపుడు మిగిలాడా, రావణుడు మిగిలాడా, మహిషాసురుడు మిగిలాడా, తారకాసురుడు మిగిలాడా? ఎవరు మిగిలారండి? ఆ వరాలు అలాగే ఉన్నాయి, వరాల వివరాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి, వాళ్ళు మాత్రం లేరు. అందువల్ల మరణం అనివార్యం. ఈ అనివార్యమైన మరణాన్ని గురించిన భయం మానవుల మనస్సులో లేకుండా ఉండడమే మృత్యుంజయత్వం. ఈ మృత్యుంజయత్వాన్ని తమ జీవన వైఖరిలో కథారూపంగా, సన్నివేశాల రూపంగా మృత్యువును జయించే లక్షణం మాకున్నదని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ నిరూపించారు. అదేమిటండి, మృత్యుంజయుడు పరమేశ్వరుడే కదా, మరి అమ్మవారికి ఏమిటి సంబంధం? లలితా సహస్రనామ స్తోత్రంలో మృత్యుమదని, మృత్యువు లేకుండా చేసేది అమ్మవారు. ఇది పరమేశ్వరుడు వ్యవహారం కదా, అమ్మవారికి ఏమిటండి సంబంధం అంటే, ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులిద్దరూ ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు, ఒకరి పక్కన ఒకరు. దేవతలందరూ వచ్చారు, బ్రహ్మేంద్రాది దేవతలందరూ వచ్చారు, మహర్షులందరూ వచ్చారు. వాళ్ళందరూ పరమేశ్వరుని స్తోత్రం చేస్తున్నారు. నువ్వు ఇంతటి వాడివి, అంతటి వాడివి, నువ్వు ఎన్ని ఘనకార్యాలు చేసావయ్యా, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా అని. సర్వసాధారణంగా పరమేశ్వరుడు పొగట్టలకు పెద్దగా లొంగడు కానీ పట్టించుకోడు, కానీ అమ్మవారి ముందు తనను పొగుడుతున్నారు కాబట్టి నువ్వేదో నీ భర్త కాబట్టి తేలిగ్గా అనుకుంటున్నావు, నా సంగతి నీకు తెలిసినట్లేదు, ఇప్పుడు అర్థమవుతుందా వాళ్ళందరూ ఏమంటున్నారు నా గురించి అని ఆమె వంక ఉత్సాహంగా చూస్తున్నాడు. ఆవిడ కూడా అవునండి నిజమే, మీరు అంతటి వారి అని ఆమోదపూర్వకంగా చిరునవ్వుల సిరివెన్నెల కురిపిస్తూ చూస్తోంది అయ్యవారి వంక. ఇలా నడుస్తోంది. వాళ్ళు స్తోత్రం చేస్తూ 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 కొంత దూరం వెళ్ళిన తర్వాత భవాన్ మృత్యుంజయో దేవ, భవాన్ మృత్యుంజయో దేవ శూలపాణి స్త్రిలోచన. భవాన్ నువ్వు మృత్యుంజయుడివయ్యా, ఓ దేవా నువ్వు మృత్యుంజయుడివైన దేవుడివి. శూలపాణి త్రిశూలాన్ని చేత ధరించిన వాడివి. త్రిలోచన మూడు కన్నులు కలిగిన వాడివి. భవాన్ మృత్యుంజయో దేవ శూలపాణి స్త్రిలోచన పాదాహతస్త్వయా మృత్యు. మృత్యువుని ఎలా జయించావంటే, మృత్యు అంటే నీకు ఒక పెద్ద లెక్క, ఆ మృత్యువుని కాలితో తన్ని తరిమేశావు. నీ భక్తుడైన మార్కండేయుడి జోలికి ఆ మృత్యుదేవత రాకుండా ఉండడానికి యముణ్ణి ఆనాడు కాలితో తన్ని తరిమేసి కాలుడికే భయం కలిగించిన కాలకాలుడివి నువ్వు, యముడికే యముడివి నువ్వు. అందుకని నువ్వు మృత్యుంజయుడివయ్యా. భవాన్ మృత్యుంజయో దేవ శూలపాణి స్త్రిలోచన పాదాహతస్త్వయా మృత్యు కామ నేత్రాగ్నినాహత. నీ మూడవ కంటి మంటతో మన్మధుణ్ణి భస్మీపటలం చేసిన వాడివి, నువ్వు ఎంత గొప్పవాడివో కదా అని స్తోత్రం చేస్తున్నారు. ఇప్పటి వరకు నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అంటుంటే ఈయన చాలా ఉత్సాహంగా అమ్మవారి వంక చూడడం, ఆమె ఆమోదయోగ్యంగా నవ్వడం జరుగుతోంది. నువ్వు మృత్యుంజయుడివి, కాలితో మృత్యువుని తన్ని తరిమేశావు అన్నప్పుడు అమ్మవారు ఆమోదయోగ్యంగా నవ్వల, ఏమీ పట్టనట్టుంది, ఏదో పెద్ద నీ ఘనకార్యం అన్నట్టు చూస్తున్నావే అన్నట్టుగా చూసింది.
పరమేశ్వరుడు కొంచెం కష్టం కలిగింది. ఏమిటి పార్వతి, అందరూ నన్ను మృత్యుంజయుడు అంటున్నారు, నేను మృత్యుంజయుడని వాళ్ళందరూ ప్రశంసిస్తుంటే నువ్వు ఆమోదముద్ర వేయకుండా అదో రకంగా చూస్తున్నావు ఏమిటి సంగతి అని అడిగాడు. ఆవిడన్నది, అయ్యా ఎప్పుడు మృత్యుంజయుడయ్యారండి మీరు? వీళ్ళేదో తెలియకంటే అన్నారనుకోండి, మీకు తెలుసు కదా, మీరు ఎప్పుడు మృత్యుంజయుడయ్యారు? అదేమిటి పార్వతి, చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. నా భక్తుడైన మార్కండేయుణ్ణి రక్షించే సందర్భంలో మృత్యువుని తరిమివేయలేదా? లోకానికి అంతటికీ ఈ విషయం తెలిసే నీకు తెలీదా? తెలిసి మరిచిపోయావా? కావాలని పరిహాసం చేస్తున్నావా? ఇదేమిటి? అవునా అండి, మీరు కాలితో మృత్యువుని తరిమేశారా మీ భక్తుడైన మార్కండేయుడిని రక్షించే సందర్భంలో? ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పండి, ఏ కాలితో తన్నారు? కేన పాదేన తాడితః. ఆయన అన్నాడు, ఆ మృత్యువుని తనడానికి పెద్ద కుడికాలు కూడా కావాలా ఏమిటి? ఎడమకాలితో తన్న అవతల పారేశా. వామపాదేన తాడితః, ఎడమకాలితో తన్నేశా అన్నాడు. ఆవిడన్నది, అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఆ కాలు నాదండి అంది. అర్ధనారీశ్వరులుగా వారు అర్ధార్థ స్వరూపులుగా ఉన్నప్పుడు వామభాగం దక్షిణ భాగం పరమేశ్వరుడిది, వామభాగం అంటే కుడివైపు ఉన్నవాడు పరమేశ్వరుడు, ఎడమవైపున ఉన్నది అమ్మవారు. ఎడమకాలితో తన్నింది అంటే, తన్నాడంటే పరమేశ్వరుడు, అమ్మవారి పాదంతో తన్నారు. కాబట్టి మృత్యుంజయత్వం ఎవరి ఖాతాలో జమ కావాలి? అమ్మవారి ఖాతాలో జమ కావాలి. మృత్యుంజయత్వం అనే దానికి కావలసిన ఘనకార్యం చేసింది నేనైతే, మృత్యుంజయత్వం అనే కీర్తి నీకు వీళ్ళు కట్టబెడుతుంటే నువ్వు మర్యాదగా ఏమని చెప్పాలి? ఇది నా అకౌంట్లో చేరవలసిన డిపాజిట్ కాదండి, మా ఆవిడ అకౌంట్లో చేరాలని చెప్పాలా అక్కర్లేదా? అదేదో నీ సొంతమే అన్నట్టుగా నువ్వు అంగీకరిస్తున్నావే, అది నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నది అమ్మవారు. కేన పాదేన తాడితః అంటే వామపాదేన తాడితః అనగానే అమ్మవారు, సతుమామకీన ప్రభో, ఆ ఎడమకాలు నాది కదండి అన్నది. అంటే మృత్యుంజయత్వం అయ్యవారికే కాకుండా అమ్మవారికి కూడా ఉంది. మరి అమ్మవారికే ఉంది కదండి ఎడమకాలితో తన్నితే, మరి అయ్యవారికి ఎక్కడిది? కాబట్టి మృత్యుంజయత్వం ఇద్దరిలో ఒకళ్ళకే ఉండాలి. మనం తెలియక ఇన్నాళ్ళు పరమేశ్వరుడు అనుకున్నాం. ఈ కథ వల్ల అర్థమైంది, మృత్యుంజయత్వం అమ్మవారిదే కానీ అయ్యవారిది కానే కాదు అనుకోవడానికి అవకాశం లేదు. ఎలాగో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి, ఎన్నికల్లో ఏమిటయ్యా ముఖ్యమైన లక్షణం అంటే ఉన్నట్టుండి పార్టీ మారిపోవడం. మనం కూడా కాసేపు పార్టీ మారిపోయి ఎన్నికల ప్రభావం మన మనస్సు మీద కూడా పనిచేసి అమ్మవారి పార్టీలో నుంచి అయ్యవారి పార్టీలోకి మారి అయ్యవారి భక్తుల పక్షాన అమ్మవారి భక్తుల్ని అడగవలసిన ప్రశ్న ఒకటి ఉంది. ఎడమకాలితో తన్నిన మాట నిజమే, కానీ ఎవరినైనా ఎడమకాలితో గట్టిగా ఈడ్చిపెట్టి తన్నాలి అంటే కుడికాలు నేల మీద గట్టిగా ఊనిక చేస్తే కదా సాధ్యమయ్యేది. ఏది కుడికాలు గాలిలో పెట్టి ఎడమకాలితో తన్నమనండి చూద్దాం, సాధ్యమవుతుందా? తన్నినది ఎడమకాలే అయినా కూడా తన్నడానికి కావలసిన శక్తి ఎడమకాలికి రావడానికి నేల మీద స్థిరంగా ఊనిక చేసి నిలబడిన కుడికాలే ఆధారం. కాబట్టి ఎవరిది మృత్యుంజయత్వమో ఎవరూ నిర్ణయించలేరు, ఇద్దరిది మృత్యుంజయత్వమే. అందుకని ఆ ఇద్దరు ఎలాంటి వారు అంటే శివాభ్యాం, మంగళప్రదమైన స్థితిని, మృత్యుంజయత్వ స్థితిని సమస్త లోకానికి అనుగ్రహించగలిగిన మహనీయులు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు అంటే ఈ మంగళప్రదమైన స్థితిని అస్తోక త్రిభువన ముల్లోకాలకన్నింటికీ అంతు లేకుండా నిరంతరాయంగా ఎల్లకాలము ఏ సమయంలో కావలసి వస్తే ఆ సమయంలో, ఎక్కడ కావలసి వస్తే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు అందరికీ ఇవ్వగలిగిన వాళ్ళు, ఆ మంగళప్రదమైన స్థితిని ప్రసాదించగలిగిన వారు. అందుకే మన సంప్రదాయంలో ఒక చక్కని మాట ఉంది, చాలా తరచుగా మనం అందరం ఉపయోగిస్తూ ఉంటాం కూడా. యస్సివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ, యహ శివ నామ రూపాభ్యాం. ఆయన పేరు శివుడు, ఆయన రూపం కూడా మంగళప్రదమైన రూపం. ఎంత దివ్యమైన రూపం అండి, ఎంత అందగాడు పరమేశ్వరుడు. అద్భుతమైన సౌందర్యం పరమేశ్వరుడు సొంతం కదా.
ఆ సౌందర్యానికి మురిసిపోయి ముచ్చటపడి కదా అమ్మవారు పరమేశ్వరుడే భర్త కావాలని కోరుకుంది. ఆ సౌందర్యం శీల సంబంధమైన సౌందర్యం, రూప సంబంధమైన సౌందర్యం, చరిత్ర సంబంధమైన సౌందర్యం, ప్రవర్తనకు సంబంధించిన సౌందర్యం, అద్భుతమైన వైభవం, లోకోపకారక దీక్ష వల్ల కనిపించే అద్భుత సౌందర్యం, అపారమైన దివ్య జ్ఞానం వల్ల ముఖంలో తాండవించే సౌందర్యం, ఇన్ని సౌందర్యాలు కలిగిన పరమేశ్వరుణ్ణి సౌందర్య లహరి అయిన అమ్మవారు భర్తగా కావాలని కోరుకుంది. అందుకని వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు అంటే అస్తోక త్రిభువన శివాభ్యాం సమస్త లోకాలకు ఈ మంగళప్రదమైన స్థితిని ప్రసాదించగలిగిన లక్షణం కలిగిన వారు. ఆయన అంతటి వాడు, అమ్మవారు కూడా అలాంటిది. ఎస్ శివో నామ రూపాభ్యాం. పోనీ ఆవిడేమన్నా తక్కువదా? యా దేవీ సర్వమంగళ, ఆమె సర్వమంగళ అంటే ఎప్పుడూ మాంగళ్యమే తప్ప అమంగళత్వానికి చోటు లేదు అక్కడ. అపారమైన మాంగళ్య సిద్ధి అమ్మవారికి ఉంది. అందుకే మన సంప్రదాయంలో వివాహం జరిగేటప్పుడు అమ్మాయి చేత గౌరీ పూజ చేయిస్తాం మనం. భారతీయ సంప్రదాయంలో వివాహ క్రతు అనేది కేవలం ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక కాదు, అది ఒక దేవతార్చన. అందుకే మాంగళ్య సిద్ధి కోసం గౌరీదేవతా పూజతో వివాహ క్రతువు ప్రారంభమవుతుంది. సతీత్వ సిద్ధి కోసం అరుంధతీ దేవతా సందర్శనంతో వివాహ క్రతువు పూర్తవుతుంది. ఇద్దరు పవిత్ర మూర్తులకు సంబంధించిన అర్చనల మధ్య వివాహ క్రతువును పెద్దలు ఏర్పాటు చేశారు అంటే భారతీయ సంప్రదాయంలో మహర్షుల దృష్టిలో మన ఆచార సంప్రదాయాల ప్రకారం వివాహం అనేది ఎంత పవిత్రమైన కార్యక్రమమో, ఎంత విశిష్టమైన కార్యక్రమమో మనం గమనించవచ్చు. అందుకే వివేకానంద స్వామి చిత్రం ఏమిటంటే ఆయన బ్రహ్మచర్య నుంచి గృహస్థాశ్రమ స్వీకారం చేయకుండా సరాసరి సన్యాసాశ్రమంలో ప్రవేశించిన మహానుభావుడు, శంకరాచార్యుల వారిలాగానే. అంతటి మహానుభావుడు ఆ వివేకానంద స్వామి ఏమన్నాడు? మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ మేయర్ లింక్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమన్. మానవుడు పెళ్ళి అనేది ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక కానే కాదు సుమా. అంత మాత్రమే కాదు, చిన్న విషయం అని. అది ఎలాగో జరుగుతుంది. బట్ ఇట్ ఈజ్ ఏ హైలీ స్పిరిచువల్ లింక్ బిట్వీన్ ఎర్త్ అండ్ హెవెన్. భువి నుంచి దివికి వేసే ఒక నిచ్చెన, ఒక అనుబంధం, ఒక బంధం, దివ్యమైన బంధం, ఒక ఆధ్యాత్మిక బంధం, మానవులకు సంబంధించిన అద్భుతమైన బంధం వివాహ బంధం అన్నాడు ఆయన. అందువల్ల వివాహ బంధంలో అంత విశేషం ఉంది కాబట్టి, ఆ వివాహ బంధంలో ముఖ్యంగా మాంగళ్య సిద్ధి ప్రధాన లక్షణం కాబట్టి మాంగళ్య దేవతగా భావించి గౌరీ పూజతో వివాహ క్రతువు ప్రారంభమవుతుంది. అమ్మాయి గౌరీ పూజ చేసుకుని పెళ్లిపీటల మీదకి వస్తుంది. గౌరీ పూజ చేయిస్తారు అమ్మాయి చేత. అందువల్ల ఆమె ఎవరు అంటే సర్వమంగళ, ఎప్పుడూ మంగళత్వమే ఆమెకు అమాంగళ్యాన్ని గురించిన భయమూ లేదు, ఎంతో భరోసా. సౌందర్యలహరిలోనే ఆదిశంకరులు అన్నారు, అమ్మా దేవతలందరూ అమృతం తాగారు, కానీ కల్పాంత ప్రళయంలో వారు మిగలటం లేదు. నీ భర్త అయిన పరమశివుడు అమృతం తాగకపోగా అతి భయంకరమైన కాలకూటాన్ని ఆరగించాడే. కరాళం యక్షేళం కబళితవత కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. అది పరమేశ్వరుడి గొప్పతనం కాదమ్మా, నీ సౌభాగ్యము. ఆ సౌభాగ్యం నీవు ధరించిన చెవి కమ్మలలో ఉన్నది. సుమంగళులైన స్త్రీలు ధరించవలసిన 44 ఆభరణాల జాబితా మన సంప్రదాయం చెప్పింది. పసుపు కుంకుమ కజ్జలంబు చెవియాకులని ప్రారంభించి కాశీఖండంలో ఒక సందర్భంలో శ్రీనాథ మహాకవి ఆ ఆభరణాల్లో ముఖ్యమైన ఆభరణాల జాబితా ఇచ్చేశారు. 44 ఆభరణాలు. ఈ అన్ని ఆభరణాలు అమ్మవారు ధరించి ఉంటుంది కాబట్టే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి సర్వాభరణ భూషిత, అన్ని ఆభరణాలు ధరించి ఉన్నది. ఈ 44ఏనా? ఓ 100 పెట్టుకోవచ్చు కదా, 200 పెట్టుకోవచ్చు కదా. మరి 44 ఏమిటండి, ఏమిటి లెక్క అంటే శ్రీచక్రంలో ఉన్న కోణాలు 44. అమ్మవారు శ్రీచక్ర స్వరూపిణి అని చెప్పడం ఉద్దేశం. అంతేగాని మామూలు స్త్రీల వలె ఆభరణాలు పెట్టుకున్నావిడ అని కాదు. ఆభరణాలు అయితే 40 పెట్టుకోవచ్చు, 50 పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు, 400 పెట్టుకోవచ్చు. 44 అనే సంఖ్య ఎందుకు చెప్పారు అని జాగ్రత్తగా ఆలోచిస్తే సరిగ్గా శ్రీచక్రంలో ఉండే కోణాలు 44. అందువల్ల శ్రీచక్ర సంచారిణి, శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి.
శ్రీ శివ శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక అంటున్నాం మనం. ఆమె శ్రీచక్ర స్వరూపిణి కాబట్టి అందుకు సంకేతంగా సర్వాభరణాలు ధరించి ఉంది. ఆ సర్వాభరణాల్లో మాంగళ్యం కూడా ఒకటి. ఆ మాంగళ్యం ఎంత గొప్పది అంటే, చెవికమ్మలు ఎంత గొప్పవి అంటే, ఆ చెవికమ్మలు సౌభాగ్య సూచకమైనవి. సౌభాగ్యవతులైన స్త్రీలు తప్పకుండా ధరించవలసిన ఆభరణాల్లో చెవికమ్మలు ఒకటి. అమ్మవారి చెవికమ్మలు రాళ్లదుద్దులో రవలదుద్దులో కాదు. అమ్మవారి చెవికమ్మలు అసాధారణమైన చెవికమ్మలు. అమ్మవారి భర్త ఎవరండి? పరమేశ్వరుడు. ఆయనకి జీతము లేదు, పెన్షను లేదు, వృత్తి లేదు, వ్యాపారం లేదు, వ్యవసాయం అంతకంటే లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? కట్టుకోవడానికి వస్త్రాలు సరిగ్గా లేక ఏనుగు చర్మం కట్టుకుని తిరుగుతూ ఉంటాడు పాపం. ఆభరణాలు వేసుకునేందుకు, బంగారం గొలుసులు వేసుకునేందుకు అవకాశం లేక పాముల మెళ్ళ వేసుకుంటాడు. ఎవరైనా ఆభరణం కావాలంటే ఓ పాము తీసిస్తాడు. నా దగ్గర నా ఆభరణం ఇదే, నీకు కూడా, నువ్వు కూడా తీసుకో అంటాడు. మనం పా అనగానే పారిపోతాం, మూ అనేదాకా ఆగం, అంత భయం మనకి. ఆయనేమో హాయిగా ధరించి కూర్చుంటాడు. అలాంటి పరమేశ్వరుడు అమ్మవారికి మాత్రం పట్టు చీరలు ఇచ్చాడు, ఆభరణాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ప్రారంభ దశలో ఏమీ ఇవ్వలేదు. మామూలుగా సాదాసీదాగా ఉంది ఆవిడ. ఓరోజు సాయంత్రం పూట భర్తలందరూ ఆఫీసుకు వెళ్ళి ఖాళీగా ఉన్న సమయంలో, ఇప్పుడైతే మహిళలు టీవీ సీరియల్స్ చూసుకుంటారు, కానీ పూర్వం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక వరండాలో చేరి ముచ్చట్లు చెప్పుకునేవారు. లక్ష్మీదేవి సరస్వతీదేవి కలిసి పార్వతీదేవి ఇంటికి వచ్చారు. వదినా బాగున్నావా, వదినా బాగున్నావా అనుకుంటూ. లక్ష్మీదేవి అన్నది ఆయనకే, ఆవిడకే, ఆవిడ పేరే మహాలక్ష్మి, కావాల్సినంత సంపద ఉంది, సంపద స్వరూపిణి ఆవిడ. ఇదిగో ఈ మధ్య ఈ కాసుల పేరు చేయించుకున్నాను, ఇదిగో ఈ మధ్య రవ్వల గాజులు చేయించుకున్నానని తాను చేయించుకున్న ఆభరణాలన్నీ వరుసగా చూపించడం మొదలుపెట్టింది. మరి ఆవిడ కోడలే కదా సరస్వతీదేవి, కోడలకు కూడా చేయించింది, ఎందుకైనా మంచిదని. లేకపోతే అత్త కోడళ్ళ మధ్య తగాదాలు వస్తాయి కదా. కోడలు కూడా చూపించింది, నేను కూడా ఇవి చేయించుకున్నాను, మా అత్తగారు చేయించారు అని. పాపం పార్వతీదేవి ఏం చూపిస్తుంది? భర్త ఏం చేయించలేదు. ఆవిడ ఏం మాట్లాడలేదు. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా పక్క గదిలో చాటుగా ఉండి అమ్మవారి తల్లి అయిన మేనకాదేవి విన్నది. అమ్మవారు పెద్ద పట్టించుకోలేదు, కానీ వాళ్ళ అమ్మకి చాలా బాధ కలిగింది. పరమేశ్వరుడు సాయంకాలం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే, అల్లుడు గారు మీ వ్యవహారం ఏం బాగలేదు, నలుగురిలో మా అమ్మాయికి చిన్నతనంగా ఉంది, మంచి మంచి ఆభరణాలు వేసుకుని ముత్తైదువులందరూ కనపడుతుంటే మా అమ్మాయి ఏం సమాధానాలు చెప్పాలో తెలియక తలదించుకునే పరిస్థితిగా ఉంది, మీరు కనీసం మంచి చెవికమ్మలైనా చేయించండి. పరమేశ్వరుడు వచ్చాడు, పార్వతీదేవికి దగ్గరికి పిలిచి, నీకు అద్భుతమైన చెవికమ్మలు చేయిస్తారా అన్నాడు. అని అక్కడున్న ఒక తాటాకు తీసి దాన్ని ఆభరణంగా, కర్ణాభరణంగా మలచి అమ్మవారి చేతికి ఇచ్చాడు. ఆవిడ 2 చెవులకు పెట్టుకుంది. అద్దంలో చూసుకుని మురిసిపోయింది, అబ్బా మా ఆయన ఇచ్చాడు, ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో అని. మొట్టమొదటిసారిగా పరమేశ్వరుడు చెవులకు పెట్టుకునే అమ్మవారి ఆభరణాలను తాటి ఆకుతో చేయించాడు. తాటి ఆకుని కమ్మ అంటారు, అందుకే కర్ణాభరణాలకు చెవికమ్మలు అనే పేరు వచ్చింది. అవి మొట్టమొదట చేయించినవి. ఈవేళ వ్రతాలు నోములు జరిగేటప్పుడు కొన్ని సందర్భాలలో మంగళ ద్రవ్యాలతో పాటు ఒక చిన్న తాటియాకు, పచ్చి తాటియాకు ముక్క పెట్టి ముత్తైదువులకు వాయనమిచ్చే సంప్రదాయం కనపడుతుంది కొన్ని చోట్ల. దాన్ని చెవ్వాకు అంటారు. ఇది ఎందుకు వచ్చింది అంటే, మొట్టమొదట సౌభాగ్య చిహ్నమైన తాటంకాలను అమ్మవారికి అయ్యవారు తాటికమ్మతోనే చేయించారు కాబట్టి వచ్చిందనమాట. ఆవిడ మురిసిపోయింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అనవసరంగా మా ఆయన్ని నానా మాటలు అన్నావు, చూసావా ఆయన ఎంత మంచివాడో, నాకు ఈ చెవికమ్మలు చేయించాడు, ఎంత బాగున్నాయో చూసావా అంది. ఓసి వెర్రి పిల్ల, నువ్వు ఇంతటి అమాయకురాలివి కాబట్టి మీ ఆయన నీ చెవులకు తాటాకులు కట్టాడే అమ్మాయి అంది. తాటాకులు కట్టడం ఏమిటి అంటే, చెవికమ్మలుగా తాటాకులా ఉండాల్సింది. బంగారం ఉండాలి, రవ్వ దుద్దులు ఉండాలి, రాళ్ళ దుద్దులు ఉండాలి, ఇంకేవో ఉండాలి, కానీ తాటాకులు దుద్దులు ఏమిటి? మీ ఆయన తెలివిగా నిన్ను మోసగించాడు, నువ్వేదో బాగుందనుకున్నావు వెర్రిపిల్లవి కాబట్టి అన్నది ఆవిడ. పార్వతీదేవి కంప్లైంట్ చేయలేదు, కానీ ఎలాగో మొత్తానికి పరమేశ్వరుడికి ఈ విషయం తెలిసింది. అప్పుడు మేనకాదేవికి సంతృప్తి కలగడానికి, లోకాన్ని సమాధానపరచడానికి, పార్వతీదేవి యొక్క దివ్య వైభవాన్ని లోకానికి తెలియచేయడానికి అపారమైన తన మాయాప్రభావంతో, తన శక్తితో సూర్యబింబాన్ని అమ్మవారి కుడి చెవికి, చంద్రబింబాన్ని అమ్మవారి ఎడమ చెవికి తాటంకాలుగా అమర్చాడు ఆయన. తాటంక యుగళీభూత తపనోడుపమండల. తపన మండలం అంటే సూర్యమండలం, ఉడుపమండలం అంటే చంద్రమండలం. ఆనాటి నుంచి అమ్మవారి కర్ణాభరణాలు ఏమిటి అంటే సూర్యచంద్రులు. సూర్యచంద్రులు తాటంకాలుగా ఉండడంలో ఏమిటండి విశేషం అంటే, చాలా విశేషాలు ఉన్నాయి.
ఒక విశేషం, రాళ్లదుద్దులు చేయించుకున్నా రవ్వల దుద్దులు చేయించుకున్నా ఎన్నాళ్లకో కొన్నాళ్లకు అవి అరిగిపోతాయి, విరిగిపోతాయి. పోనీ బాగా డబ్బున్నావిడండి 4 సెట్లు చేయించుకుందంటే విరిగిపోయింది తీసి పెట్టెలో పెట్టి మరొకటి పెట్టెలో నుంచి తీసుకుని పెట్టుకుని మధ్య విరామంలో కొద్ది క్షణాలైనా చెవికి తాటంకాలు లేకుండా సౌభాగ్యానికి అంతరాయం కలిగే అవకాశం ఉంది. సూర్యుడినో చంద్రుడినో పెట్టుకుంటే అరిగిపోయేవి కాదు, విరిగిపోయేవి కాదు, సృష్టి ఉన్నంతకాలం ఉంటాయి. అమ్మవారి సౌభాగ్యం చెక్కు చెదరనిది. అంతేకాదు, సూర్యుడు తూర్పున ఉదయిస్తుంటే చంద్రుడు పడమట అస్తమిస్తూ ఉంటాడు, చంద్రుడు తూర్పున ఉదయిస్తుంటే సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తూ ఉంటాడు. అంటే అమ్మవారి ముఖం తూర్పు నుంచి పడమర వరకు ఉన్నదనమాట. అమ్మవారు విశ్వరూపధారిణి, విశ్వమంతా ఆమె రూపమే. తూర్పు నుంచి పడమర వరకు వ్యాపించి ముఖం ఉన్నది అంటే మిగతా శరీరం అంతా ఎక్కడున్నది? అమ్మవారి ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అమ్మవారి యొక్క విశ్వవ్యాపకమైన దివ్య వైభవాన్ని చెప్పడానికి వ్యాసుల వారు చెప్పిన మాట తాటంకయుగళీభూత తపనోడుపమండలా. అలాంటి తాటంకాల వల్ల నీ భర్త భయంకరమైన కాలకూటాన్ని ఆరగించినా కూడా బాగానే ఉన్నాడు కదా. తవ జనని తాటంక మహిమా అన్నారు ఆదిశంకరుడు. అంతటిది కాబట్టి అమ్మవారు ఎవరు అంటే యా దేవీ సర్వమంగళ. సర్వమంగళత్వం ఆవిడకున్నది. అతి భయంకరమైన కాలకూటాన్ని ఆరగించబోతూ ఇలా చేతిలో పెట్టుకుని ఆవిడ వంక చూస్తే ఆవిడ మింగండి మరేం పర్వాలేదు అన్నది అని చెప్పుకున్నాం మనం. మృంగుమనే సర్వమంగళ మృంగడివాడు విభుండని. మింగేవాడు ఎవడో దారిని పోయే దానయ్య కాదు, కట్టుకున్న భర్త. మృంగడిదియు గరళమనియు. మింగేది ఏమన్నా బందర్లడ్డా, బంగినపల్లి మామిడి పండ, పెన్నముద్ద కాదే. అతి భయంకరమైన కాలకూటం. అయ్యో ఇంకేముందండి, కొంప మునిగిపోతుంది, చాలా ప్రమాదం అని మంగళసూత్రాలు తీసుకుని కళ్ళకద్దుకుని వద్దండి కుయ్యో మొర్రో అనలేదు ఆవిడ. మింగండి మరేం పర్వాలేదు, ఇంకా ఆలస్యం చేస్తారని తొందరగా మింగండి అంది. మరి ఇంగుమనే ఎవరామె? సర్వమంగళ. ఆమెకు అమంగళత్వమే లేదుగాక, అందువల్ల ఆమె సర్వమంగళ. మంగళసూత్రమును ఎంత మది నమ్మినదో. ఆ మంగళసూత్రం ఎంత గట్టిది అంటే తన భర్త భయంకరమైన కాలకూటాన్ని ఆరగించినా కూడా ఏ విధమైన ప్రమాదం లేదన్న భరోసా ఆ తల్లికున్నది. అందుకని ఆవిడ సర్వమంగళ. శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఆ శివాశివులిద్దరినీ తలుచుకుంటే, ఆ పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులను తలుచుకున్నంత మాత్రాననే మనకు విజయం కలుగుతుంది, శుభాలు కలుగుతాయి అంటున్నారు. ఈ సర్వమంగళ అనేది లలితా సహస్రనామ స్తోత్రంలో సరిగ్గా 200వ నామం. ఆ నామం యొక్క సంఖ్య 200. ఆ సర్వమంగళ నామం పక్కనే ఇంకో నామం ఉంది, సద్గతి ప్రదా. ఈ సర్వమంగళత్వం అనే సద్గతిని తనను ఆశ్రయించిన భక్తులకు కూడా అమ్మ అనుగ్రహిస్తుంది, ఈ సద్గతిని ప్రదాయిస్తుంది. అందుకని మన అమ్మాయి చేత గౌరీ పూజ చేయించడం అనమాట. అందుకని ఆమె సర్వమంగళ. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ. కాబట్టి వాళ్ళిద్దరూ ఎలాంటి వారు అంటే తాము మంగళప్రదమైన వారే కాక ఈ మంగళప్రదమైన స్థితిని లోకానికి ఇవ్వగలిగిన వారు. భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం. చాలా బాగుందండి. వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అయితే వాళ్ళు ఎక్కడో కైలాసంలో ఉన్నారు. మనమేమో దిల్సుఖ్ నగర్లోనో అలకాపూర్లోనో నిజాంపేటలోనో ఎక్కడో ఉన్నాం మనం. మరి ఎక్కడ వాళ్ళని ఎక్కడ దర్శిస్తాం? ఎప్పుడు వాళ్ళని మనం శుభం కోరతాం? వాళ్ళు మనకు ఎప్పుడు ఇస్తారు? ఎలా కుదురుతుందంటే, పిచ్చి వాళ్ళలారా మీరు ప్రయాణం చేసి వెళ్ళక్కర్లేదు. పక్క వీధిలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికే మీకు తీరిక లేదు, కోరిక లేదు, ఓపిక ముందే లేదు. కైలాసం దాకా ఎక్కడ వెళ్తారు మీరు? మీకు ఆ శ్రమ కలిగించడం ఇష్టం లేక, మీ అలసత్వం తెలిసి, మీ అసామర్థ్యం తెలిసి వాళ్ళు ఎంత దయ కలిగిన వాళ్ళంటే, మీరు మనఃపూర్వకంగా భక్తితో తలుచుకున్నంత మాత్రాన మీ హృదయంలో మాటిమాటికి మళ్ళీ మళ్ళీ ఆవిర్భవించే స్వభావం కలిగిన వారు. ఒక్కమారు కాదు, ఎన్ని మారులైనా, ఎన్నిసార్లు పార్వతీ పరమేశ్వరులను మీరు తలుచుకుంటే అన్నిసార్లు మీ హృదయంలో ఆవిర్భవిస్తారు. హృది పునర్భవాభ్యాం. ఆవిర్భవించి ఏం చేస్తారు? ఆనందస్ఫురదనుభవాభ్యాం. ఆనంద సంబంధమైన స్ఫురణను అనుభవంగా ప్రసాదించగలిగిన వారు.
కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. అలాంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేస్తున్నాను, వారి కోసమే ఈ స్తోత్ర రచన చేస్తున్నాను అని ప్రారంభించారు మొదటి శ్లోకంలో జగద్గురువులైన ఆదిశంకరులు. పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరికీ నామం ఒకటే, రూపం ఒకటే. పరమేశ్వరుడి యొక్క నామము, పరమేశ్వరుడి యొక్క రూపము, పరమేశ్వరుడి యొక్క లీల, పరమేశ్వరుడి తత్వం, పరమేశ్వర స్మరణ, పరమేశ్వర యోగం, పరమేశ్వర దివ్య వైభవం ఇవన్నీ కలిసి ఒక స్తోత్రంగా వస్తే అది శివానందలహరి. శివుని యొక్క దివ్యమైన వైభవాన్ని తెలియజేసి భక్తులందరి హృదయాలలో ఆనందాన్ని మళ్ళీ 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 తరంగాలు తరంగాలుగా తరంగాలు తరంగాలుగా కెరటాలు కెరటాలుగా మనస్సులో కలిగించగలిగిన అద్భుతమైన స్తోత్రం కాబట్టి శివానందలహరి అన్నారు. బాగుంది. పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తే అందరికంటే ఎక్కువ ఆనందం కలిగేది ఎవరికి? పరమేశ్వరుడికి కాదు, అమ్మవారికి. అమ్మవారి పేరు శివా కాబట్టి ఈ స్తోత్రం ఏమన్నమాట, శివ ఆనందలహరి మాత్రమే కాదు, శివా ఆనందలహరి, అమ్మవారికి ఆనందాన్ని కలిగించే స్తోత్రలహరి సుమా. అయ్యవారికి ఆనందమే, అమ్మవారికి ఆనందమే. అయ్యవారికి అమ్మవారికి కలిగే ఆనందం ఆనంద స్వరూపులైన ఆ ఆది దంపతుల బిడ్డలం కాబట్టి మనందరికీ కూడా ఆనందాన్ని ప్రసాదించగలిగిన దివ్య వాంగ్మయం సుమా. అందుకని హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం శంకరస్య చరితామృతం కథా చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. భక్తులు చేసే ప్రార్థన ఇది. నీ చరిత్ర అమృతప్రాయమైందయ్యా. అంత గొప్ప చరిత్రలో ఉన్న కథా సన్నివేశాలన్నీ ఎంత గొప్ప అంటే ఏ కథా సన్నివేశాన్ని తలుచుకున్నా నీ కథ ఒక్కసారి స్మరిస్తే, నిన్ను గురించి ఆలోచిస్తే గజాసుర సంహారం చేసిన, అంధకాసుర సంహారం చేసిన, నీవు చేసిన పరమాద్భుతమైన దివ్యలీలలు, కాలకూట విషాన్ని ఆరగించగలిగిన, త్రిపురాసురుణ్ణి సంహారం చేయగలిగిన నీవు చేసిన లీలలు, నీ వైభవాలు, నీవు చేసిన రాక్షస సంహార కాండలు, నీవు చేసిన భక్త అనుగ్రహ సన్నివేశాలు అసాధారణమైనవి. ఆ చరిత్రలోని ఏ సన్నివేశాన్ని తలచుకున్నా ఒళ్ళు పులకరిస్తుంది, ఎంత ఆనందం కలుగుతుంది. అంత గొప్ప చరిత్ర కదా, అమృతప్రాయమైన చరిత్ర. ఆ చరిత్ర ఏం చెప్తోంది అంటే నీ గుణగణాలు చెబుతోంది, నీ సామర్థ్యాన్ని చెబుతోంది, నీ సంస్కారాన్ని చెబుతోంది, నీ దయాగుణాన్ని చెబుతోంది, నీ ఔదార్యాన్ని చెబుతోంది, నీ గొప్పతనాన్ని చెబుతోంది, లోకం కోసం నువ్వు ఎంత బాధ్యత పడే స్వభావం కలిగిన వాడివో చెప్తోంది. అందుకని చంద్రశేఖర గుణానుకీర్తనం నిరంతరం తలుచుకుంటూ ఉండడమే మానవుడికి కావాలి. నీలకంఠ తవ పాదసేవనం, పరమేశ్వర నీ పాదసేవనం చెయ్యడమే సంభవంతు మమ జన్మ జన్మని. జన్మ జన్మల్లో నాకేమైనా కోరికంటూ ఉంటే చంద్రశేఖరుడివై, నీలకంఠుడివై, శంకరుడివై, శంభుడివై, సదాశివుడివై, సమస్త లోకాలను సంరక్షిస్తున్న మహనీయుడివైన నిన్ను తలచుకోవడం కన్నా, నీ పాదసేవ చేయడం కన్నా నాకేం కావాలయ్యా జన్మజన్మలకు అంటున్నాడు. నిజమైన భక్తుడి కోరిక ఆ విధంగా ఉంటుంది. అందుకని పరమేశ్వరుడి చరిత్ర అసాధారణమైంది కాబట్టి, అయ్యా శంకరుల వారు శివానందలహరి శివానందలహరి అంటున్నారు కదా, ఏమిటండి మీ కావ్యానికి ప్లాట్, ఇతివృత్తం, సబ్జెక్ట్ ఏమిటి? రచయితలను అడుగుతూ ఉంటారు, జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. మీరు ఈ కథ రాస్తున్నారు కదా, ఏమిటండి ప్లాట్? ఒక గొప్ప రచయితని అడిగారట, అబ్బో మీరు చాలా కథలు రాశారండి, అద్భుతమైన కథలు, ఇన్ని కథలు ఎలా రాయగలిగారండి, ఇన్ని కథలకి ఇతివృత్తం మీకు ఎలా దొరికిందండి అని అడిగారట పత్రికా విలేకరులు. ఆవిడ చెప్పిందిట, ఏం లేదు, 5ంటికి ఆఫీస్ అయిపోయినా కూడా మా ఆయన ఏ రోజైనా 10ంటికి కానీ రాడు, వచ్చాక రోజుకు ఒక కథ చెప్తూ ఉంటాడు, అవన్నీ నా కథలకు ప్లాట్స్ అందుతాడు. కథలకు ప్లాట్ తయారు చేయడం మామూలు విషయం కాదు. కానీ పరమేశ్వరుడి చరిత్రలో కథలు ఎవరో తయారు చేసినవి కాదు, యథార్థంగా జరిగినవి. అందుకనవి కథలు కాదు, చరిత్ర. కల్పన అయితే కథ అంటాం, జరిగితే చరిత్ర అంటాం. అందుకని పరమేశ్వరుడి చరిత్రలో నుంచి వచ్చింది శివానందలహరి. ఆ విషయాన్ని 2వ శ్లోకంలో చెప్తున్నారు జగద్గురువులైన ఆదిశంకరులు.
గళంతి శంభో త్వచ్చరిత సరిత. నీ చరిత్ర అనే అమృత ప్రవాహం నుంచి అలా జాలువారి వచ్చిందయ్యా, దిగి వచ్చిందయ్యా ఈ శివానందలహరి. గళంతి, గళంతి అంటే జారింది, జాలువారింది. జారడం అంటే పైనుంచి కిందికే దిగి రావడం అనమాట. గళంతి శంభో త్వచ్చరిత సరిత. నీ చరిత్ర అమృత ప్రవాహం అయితే ఆ అమృత ప్రవాహం నుంచి అలా ఒక పాయ జారిటొచ్చింది, అదే శివానందలహరి. నీ చరిత్రలో ఎన్ని విశేషాలు ఉన్నాయి? రాక్షస సంహారాలు ఉన్నాయా? కాలకూటాన్ని ఆరగించడం ఉన్నదా? దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం ఉన్నదా? ఎన్ని అద్భుత మహిమా విశేషాలు ఉన్నాయి పరమేశ్వర. ఆ పరమేశ్వరుడు యొక్క దివ్యమైన చరిత్ర నుంచి జారి వచ్చింది, జాలువారి వచ్చింది, దిగి వచ్చింది ఈ దివ్యమైన శివానందలహరి స్తోత్ర కావ్యం. జారడం అంటే పైనుంచి కిందికే కాబట్టి దిగి రావడం అన్నమాట. దిగి రావడాన్నే కొంచెం సంస్కృతంలోకి మారిస్తే అవతారము అంటారు. అంటే పరమేశ్వరుడు అక్షర రూపంలో గనక అవతరిస్తే, పరమేశ్వరుడు పరమేశ్వరుడిగా ఉన్నాడు, నెలవంక పెట్టుకున్నాడు, జటాజూటం ఉన్నది, నాగాభరణాలు ఉన్నాయి, చేతిలో త్రిశూలం ఉన్నది, 3 కన్నులు కలిగి ఉన్నాడు, గజ చర్మాన్ని కట్టుకున్నాడు, డమరుకాన్ని చేతిలో పట్టుకున్నాడు. ఇదంతా పరమేశ్వరుడు యొక్క రూపం, బానే ఉంది. ఆ పరమేశ్వరుడే భూమి మీదకి దిగి రావడానికి చాలా అవతారాలు ఎత్తితే అందులో శబ్దరూపమైన అవతారం, నాదరూపమైన అవతారం, అక్షర రూపమైన అవతారం. అక్షరమే పరమేశ్వరుడి శరీరం, నాదమే పరమేశ్వరుడి శరీరం. నాద తనుం అనిశం అన్నారు వాగ్గేయకారులైన మహానుభావులు, పరవశించి పాడుకున్నారు. నాద తనుమనిశం శంకరం. నాదస్వరూపుడు ఆయన. ఆ నాదస్వరూపుడు కాబట్టి నాదంలో నుంచి అక్షరాలు వచ్చాయి, శబ్దాలు వచ్చాయి కాబట్టి ఆ శబ్దాలుగా అక్షరాలుగా మారిన స్తోత్రం పరమేశ్వర స్వరూపమే. పరమేశ్వరుడి చరిత్ర ఈ స్తోత్రంగా జాలువారింది, అంటే అవతరించింది. ఇది పరమేశ్వరుడు యొక్క అక్షరావతారం, శబ్దావతారం, నాదావతారం అన్నమాట. శివానందలహరి అంటే ఓ కావ్యం కాదు, ఓ స్తోత్రం కాదు, ఓ శ్లోకం కాదు, పరమేశ్వరుడే శివానందలహరి. గళంతి శంభో త్వచ్చరిత సరిత. బాగుందండి. పరమేశ్వరుడి దివ్య చరిత్ర శివానందలహరిగా వస్తే ఏం చేస్తోంది? వచ్చి రావడం బాగానే ఉంది, వైభవంగా వచ్చింది. వచ్చాక ఏం ప్రయోజనం? మాకేదో జరగాలి కదా. ఏం చేస్తుందయ్యా? ఏం చేయడం ఏమిటి? ఒక మహాప్రవాహం వస్తోందనుకోండి, చాలా కాలంగా అక్కడ పేరుకుపోయిన దుమ్ము, ధూళి, చెత్త, తుక్కు, దోగర అన్నింటినీ తోచవతల పారేస్తుంది కదా. ఆ చరిత్ర ప్రవాహం మీ హృదయంలోకి వచ్చిందా? మీ హృదయంలో ఉన్న సమస్తమైన పాప సంకల్పాలను అవతలికి నెట్టివేస్తుంది, చీల్చి పారేస్తుంది, తొలగిస్తుంది, నియంత్రిస్తుంది, నిర్మూలిస్తుంది సుమా. గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి. కిల్బిషం అంటే పాపం. రజహ, ఈ రజశబ్దం చాలా చిత్రమైన శబ్దం. రజస్సు అంటే దుమ్ము, రజస్సు అంటే రజోగుణం. రజోగుణంలో నుంచి పుట్టేది ముఖ్యంగా అహంకారం. నన్ను మించిన వాడు లేడు ప్రపంచంలో, నాకంటే గొప్ప పారిశ్రామికవేత్త లేడు, నాకంటే గొప్ప వ్యవసాయదారుడు లేడు, నాకంటే గొప్ప పండితుడు లేడు, నాకంటే గొప్ప కవి లేడు, నాకంటే గొప్ప గాయకుడు లేడు. చెట్టు చివరికి ఎంత దాకా వెళ్ళిందంటే నాకంటే గొప్ప తపస్సు చేసేవాడు లేడు అనుకుంటున్నాడు. తపస్సు చేసేదే అహంకారం లేకుండా పోవడానికి. కానీ ఈ వ్యక్తి ఏమంటాడంటే నాలాగా తపస్సు చేయమని చూద్దాం అంటూ ఉంటాడు. తపస్సే అహంకారం పోవడానికైతే తపస్సు చేయడాన్ని కూడా అహంకారానికి కావలసిన అంశాల్లో ఒకటిగా అనుకుంటున్నాడు. పాపం ఎంత అమాయకత్వం అది. అలా అన్ని సన్నివేశాల్లో రజోగుణం కారణంగా లోపలెక్కడో మనస్సులో దాగి ఉన్న రజోగుణం యొక్క ప్రభావం చేత అహంకారం విజృంభిస్తుంది. అహంకారం విజృంభిస్తే మానవుడు తెలియకుండా కొన్ని, తెలిసి తెలియకుండా కొన్ని, తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. కొన్ని తెలియకుండా చేస్తాడు, కొన్ని తెలిసి తెలియక చేస్తాడు, కొన్ని తెలిసి కూడా చేస్తాడు. అహంకారం చేయకుండా ఆపదు, ఆగనివ్వదు. అందుకని కిల్బిషములకు కారణం రజోగుణమే. మానవుడి పాప సంకల్పాలన్నింటికీ అహంకారమే ప్రధాన కారణం. ఈ అహంకారమే కామంగా ఉంటుంది, క్రోధంగా ఉంటుంది, అసూయగా ఉంటుంది, రకరకాల రూపాలు పొందుతుంది. అందువల్ల అతి ప్రమాదకరమైన ఈ రజోగుణ ప్రభావంతో పుట్టిన పాప సంకల్పాలనే, దుమ్ముని ధూళిని దూరంగా నెట్టివేసి ఇక మళ్ళీ ప్రవేశించకుండా చేసే అద్భుతమైన దివ్య శక్తి పరమేశ్వరుని దివ్య చరిత్ర నుంచి జాలువారిన ఈ శివానంద లహరికి ఉన్నది సుమా. కిల్బిష రజోదళంతి. రజస్సు అంటే దుమ్ము కాబట్టి దుమ్ము పోతుంది. నీటి ప్రవాహం వస్తే మనం స్నానం చేస్తే శరీరానికి పట్టిన దుమ్ము వదులుతుంది.
మహాభారతంలో యక్ష ప్రశ్నలు అని ఉన్నాయి. ఆరుబయట పండు వెన్నెల్లో తాతగారి బొజ్జ మీద బోర్లా పడుకుని మనవడు అప్పుడప్పుడే మాటలొచ్చే మనవడు అడుగుతూ ఉంటాడు చిత్రమైన ప్రశ్నలు. తాతయ్య తాతయ్య అని మొదలు పెడతాడు. ఈ తాతగారు వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలన్నీ బాగా తెలిసినవాడు కాబట్టి అడగరా అబ్బాయి అంటాడు. తాతయ్య తాతయ్య చంద్రుణ్ణి చందమామ అంటున్నారు కదా, సూర్యుడిని సూర్యమామ అని ఎందుకు అనటం అని అడుగుతాడు. వాడు ఏం చెప్పాలి? తాతయ్య ఉంటే జుట్టు పీక్కోవాలి, నాలాగా లేకపోతే బుర్ర గోక్కోవాలి. ఏం సమాధానం చెప్పగలడు? ఒరే చంద్రమస్సు అనే శబ్దం ఉందిరా సంస్కృతంలో, అందుకని చందమామ అవుతుంది. సూర్యమస్సు అనే శబ్దం లేదు, అందుకని అవదు అని వ్యాకరణం ప్రకారం చెబితే నీకేం తెలియదు పో తాతయ్య అంటాడు. వాడికి తెలిసేట్టు చెప్పాలి. వాడికి తెలిసేట్టు ఎలా చెప్పాలో ఈయనకి తెలియదు. ఒరే ఇదేదో యక్ష ప్రశ్నలా ఉందే అంటాడు. యక్ష ప్రశ్నలన్నీ అలా ఉంటాయన్నమాట. యక్షుడి రూపంలో యమధర్మరాజు వచ్చి అరణ్యవాస కాలం ముగిసిపోతున్న సందర్భంలో ధర్మజుని ధర్మదీక్ష తత్పరతను, ఆధ్యాత్మిక ధార్మిక దివ్య పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి అద్భుతమైన సన్నివేశాన్ని కల్పించుకుని ప్రశ్నలు అడిగాడు. ఇవాళ ఎంసెట్ పరీక్ష కంటే కష్టమైన పరీక్ష అది. పోనీ ఆయన ప్రశాంతంగా రాశాడా? వాళ్ళ నాన్న ఏసీ కారులో తీసుకెళ్తే ఏసీ పరీక్ష హాల్ ఉన్న సెంటర్ వచ్చేట్టుగా ఏర్పాటు చేసుకుని చాలా సుఖంగా సౌకర్యంగా ఏ విధమైన కష్టము లేకుండా ఎంత టిఫిన్ చేయాలో అంత టిఫినే చేసి వాడికి ఇష్టమైన టిఫిన్ వాళ్ళమ్మ చేసి పెట్టి అబ్బో మనవాడు ఎంసెట్ రాస్తున్నట్టే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నంత విశేషం. అంత హడావిడి చేస్తున్నారు అమ్మా నాన్నలు. కానీ ఎంసెట్ కంటే కొన్ని వేల రెట్లు కష్టమైన ఈ పరీక్ష ధర్మరాజు ఏ స్థితిలో ఎదుర్కొన్నాడు. అప్పటికి దప్పికతో గిలగిల్లాడుతున్నారు వాళ్ళు. నలుగురు తమ్ముళ్ళు అక్కడ పడి ఉన్నారు. బతికున్నారో లేదో తెలియదు, పోతే ఎందుకు పోయారో అర్థం కాలేదు. ఇలాంటి మానసిక స్థితిలో యక్ష ప్రశ్నలకి సమాధానం చెప్పాడు ధర్మరాజు. తడుముకోకుండా, తడబడకుండా, తడబాటు లేకుండా, తడయకుండా, ఆలస్యం లేకుండా అడిగిన వెంటనే చెప్పాడు. ఆ ప్రశ్నలో ఒక ప్రశ్న, స్నానం అంటే ఏమిటి అని అడిగాడు యక్షుడు. స్నానం అంటే ఏమిటంటే మనకి 24 అంగుళాల పెట్టుందిగా మన ఇంట్లో, అది చెబుతుంది సంతూర్. 100 రకాల సబ్బుల పేర్లు చెబుతారు, షాంపూల పేర్లు చెబుతారు. స్నానం అంటే వాటితో చేయడమే. ఇంకా స్నానం అంటే కూడా ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే అర్థం లేని ప్రశ్న అనుకుంటాం మనం. ధర్మరాజు అలా అనుకోవాలి, ఎందుకంటే మనలాంటి వాడు కాదుగా ఆయన. ఆయన అన్నాడు, స్నానం మనోమలత్యాగం. స్నానం అంటే శరీరానికి పట్టిన రజస్సు అనే దుమ్మును వదిలించుకోవడం కాదయ్యా. మనస్సులో ఏ మాలిన్యం, రజోగుణం అనే అహంకారం కారణంగా ఏర్పడుతుందో దాన్ని వదిలించుకోవడానికి నీవు చేసే సాధనపూర్వకమైన ప్రయత్నం ఏది ఉన్నదో అది యథార్థమైన స్నానము సుమా. స్నానం మనోమలత్యాగం అన్నాడు ధర్మరాజు. స్నానం చేస్తే మనస్సులో ఉన్న మాలిన్యాలన్నీ పోతాయి. అవునండి నిజమే, కాశీకి వెళ్ళి గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయి. నిజమే, గంగకి అంత ప్రభావం ఉంది. ఆ గంగకున్న ప్రభావాన్ని తట్టుకోలేక మనని అంటిపెట్టుకున్న పాపాలన్నీ పోతాయి నిజమే. కానీ ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోవు. ఆ మణికర్ణిక ఘాటు ఒడ్డు మీద తిరుగుతూ ఉంటాయి. వీడు ఎంతసేపు ఉంటాడు గంగలో? 10 నిమిషాలు ఉంటాడు, పావు గంట ఉంటాడు, మరీ ఉత్సాహం ఉంటే అరగంట ఉంటాడు. అవి రెడీగా చూస్తుంటాయి. ఎప్పుడు వస్తాడు సుబ్బారావు బయటికి? రాగానే మళ్ళీ పట్టుకుంటాయి. పాపాలు కాదు పోవలసింది, పాప సంకల్పాలు పోవాలి. ఇంత పవిత్రమైన గంగలో ఒక్కసారి మునకలు వేసిన కారణంగా తెలుసో తెలియకో నేను చేసిన పాపాలన్నీ గంగానది పోగొడుతుంది. ఆమెకు కృతజ్ఞత కలిగి నేను నా ప్రవర్తనలో ఇకపై నా మనస్సులో ఏ విధమైన పాప సంకల్పాలు కలగకుండా, ఒకప్పుడు తప్పు చేస్తే చేశాను, కానీ చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయడం కాకుండా దిద్దుకుని జీవితాన్ని గడపాలనే పవిత్రమైన ఒక భావన గంగా పుణ్యస్నానం వల్ల కలిగితే మనోమలత్యాగం. పరమేశ్వరుడి దివ్య చరిత్ర నుంచి జాలువారిన ఈ శివానంద లహరి ఒక్కసారి పాఠకుడి హృదయాన్ని, సాధకుడి హృదయాన్ని తాకితే ఏం జరుగుతుంది అంటే మనస్సులో ఉన్న పాప సంకల్పాలు అనే మాలిన్యం ప్రక్షాళనమైపోతుంది. కిల్బిషరజోదళంతి గళంతి శంభో. ఎన్ని పేర్లు లేవండి పరమేశ్వరుడికి. ఇక్కడ శంభో అన్నాడు. శంకర అనలేదు, శివ అనలేదు, ఏదో మృత్యుంజయ అనలేదు, నీలకంఠ అనలేదు, శంభో. శంభు శబ్దానికి ఒక ప్రత్యేకమైన అర్థాన్ని చెప్పారు మన పెద్దలు. శం అంటే మంగళప్రదమైన దివ్యస్థితి, భూ అంటే దానిలో నుంచి పుట్టేవాడు. దానిలో నుంచి ఆయన పుట్టడమే కాదు, మనందరి హృదయాలలో ఆ మంగళప్రదమైన దివ్యస్థితిని పుట్టింప చేయగలిగినవాడు. మన హృదయాల్లో పుట్టించాలంటే ఏం చేయాలి? ఆయన తీసుకొచ్చి మన హృదయంలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే కదా పుట్టించేది. మన ఇంట్లో వస్తువు పాడైంది, మరమ్మతు చేయాలి. అది బజారుకి తీసుకెళ్లేది కాదు, బిగించి ఉంటుంది. మెకానిక్కే మన ఇంటికి రావాలి. మెకానిక్ వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు, మన తలుపు తీయం. ఎలా బాగు చేస్తాడు? ఎలా రిపేర్ చేస్తాడు?
మన హృదయమనే గుండె తలుపు తెరిచి పరమేశ్వరుడికి ఆవాహనం పలికితే, పరమేశ్వరుడు హృదయంలో ప్రవేశిస్తే ఇక్కడ మరమ్మత్తు చేయవలసిందేదో చేసేస్తాడు. కాబట్టి కిల్బిషరజోదళంతి, ఆ పని చేసేందుకు కావలసిన దివ్యమైన శక్తి ఉన్నది ఈ శివానందలహరికి. అది ఎలా వస్తుందయ్యా అంటే, ధీకుల్యాసరణిషు పతంతి. సరే, ఎక్కడో పరమేశ్వరుడు యొక్క చరిత్ర అమృత ప్రవాహంలో నుంచి జాలువారి అలా వచ్చింది ఈ మహాప్రవాహం శివానందలహరి అనే స్తోత్రం. మరి నీలోకి ఎలా వస్తుంది అంటే శంకరుల వారు అంటున్నారు, నాయన కంగారు పడకు, నాలోకి ఎలా వచ్చిందో మీలోకి కూడా అలాగే వస్తుంది మీరు కావాలని కోరుకుంటే. నేను చేసిన ప్రయత్నం ఏదో మీరు చేస్తే మీలోకి వస్తుంది. ఆ ప్రయత్నం చేస్తే నాకు వచ్చింది, అసాధ్యం కాదు. మహర్షులు కానీ, ప్రవక్తలు కానీ, జగద్గురువులు ఆయన ఆదిశంకరుల వంటి వారు కానీ అసత్యాలు చెప్పరు, జరగంది చెప్పరు. అవి వ్యాపార ప్రకటనలు కావు ఎగ్జాగరేట్ చేసి చెప్పడానికి. వాళ్ళు ఉన్నదే చెప్తారు. అసత్యాలు చెప్పవలసిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళకి ఏం ప్రయోజనం అంటే అసత్యాలు చెప్పడం వల్ల? అవి అసాధ్యాలు కావు, సుసాధ్యాలు కూడా కావు, ప్రయత్న సాధ్యాలు, కష్ట సాధ్యాలు, అసంభవాలు కావు. ప్రయత్నిస్తే జరుగుతాయి. ఆ ప్రయత్నం చిత్తశుద్ధితో జరగాలి, దీక్షతో జరగాలి, నిజంగా కావాలనే పరితాపంతో జరగాలి. అలా జరగాలంటే ఏం చేయాలి అంటే, జరగడానికి మనస్సు ద్రవించాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా దానికి బుద్ధి సహకరించాలి. మనస్సులో ఒక్కసారి పరమేశ్వరుని చూస్తే బాగుంటుంది, ఆలయానికి వెళితే బాగుంటుంది అనగానే బుద్ధిలో వేరే ఆలోచన, గుడికి రేపైనా వెళ్ళొచ్చులే, ఇవాళ ఏదో ఫలానా చోటికి వెడదాం, ఇప్పుడు వాయిదా వేసేసాడు, అయిపోయిందనమాట. అందుకని సమర్పించవలసింది కేవలం మనస్సు సమర్పిస్తే చాలు, బుద్ధిని కూడా సమర్పించాలి. బుద్ధిం తు సారథిం విద్ధి, బుద్ధి ప్రకారమే మనం నడుచుకుంటాం. అందుకని ఎవడైనా సక్రమంగా నడుచుకోకపోతే వాడి బుద్ధి గడ్డి తిన్నది అంటారు. వాడి బుద్ధి లేదా అంటారు. మనస్సు లేదా, నీకు చెవి లేదా, కన్ను లేదా, కాలు లేదా అని ఎవరు, బుద్ధి లేదా అని అంటారు. బుద్ధి గడ్డి తిన్నది అంటారు. మనస్సు గడ్డి తిన్నది, నోరు గడ్డి తిన్నది, చెవి గడ్డి తిన్నది అని ఎవరు, బుద్ధే గడ్డి తిన్నది. బుద్ధి సక్రమంగా ఉండాలన్నమాట. కాబట్టి బుద్ధిని పరమేశ్వరుడికి సమర్పణం చేస్తే ఈ బుద్ధి ఆ మహాప్రవాహమైన శివానందలహరి ఆదిశంకరుల వారికి పరమేశ్వరుడి చరిత్ర అమృత ప్రవాహం నుంచి ఏది జాలువారి వచ్చిందో అది కూడా మన బుద్ధిని ఎప్పుడైతే సమర్పించామో ఓ చిన్న పిల్లకాలువలాగా అయి మన బుద్ధిలోకి కూడా ప్రసరిస్తుంది. మనం చేయవలసిందల్లా మనస్సుని, బుద్ధిని, మనోబుద్ధులను మహేశ్వరుడి పాదాలకు సమర్పణం చెయ్యడమే మనం చేయవలసిన పని. ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం. ఇలా నా మనస్సులోకి, నా బుద్ధిలోకి ప్రసారమైన ఈ శివానందలహరి అనే దివ్యమైన అమృత ప్రవాహం, ఈ స్తోత్రం ఎప్పుడూ ఇలాగే ప్రసరిస్తూ ఉండుగాక. ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సరే, బాగుందండి, పాపాలు పోగొడుతుంది, చరిత్ర అనే అమృత ప్రవాహం నుంచి వచ్చింది, బుద్ధి అనే పిల్ల కాలువలో నుంచి సాధకుడి మనస్సులోకి వచ్చింది, వచ్చి ఇంకా ఏం చేస్తుంది? మహానుభావులు భారతీతీర్థస్వామి వారు ఎంత తపశ్శక్తి సంపన్నులో అంతటి కవితా సంపన్నులు కూడా. ఈవేళ బాగా ప్రచారంలోకి వచ్చిన అద్భుతమైన కీర్తన మనం అందరం పాడుకుంటున్నాం. గరుడ గమన అనే అద్భుతమైన కృతిని వారు అందించారు. అందులో ఒక చక్కని మాట ప్రయోగించారు. మమ పాపమపాకురు దేవా, మమ తాపమపాకురు దేవా. మన పాపాలు సంకల్పాలు, పాప సంకల్పాలు తొలగిపోతే చాలదు, మన వీటి వల్ల కలిగిన తాపం ఉంది, అది కూడా పోవాలి. పాపము పోవాలి, తాపము పోవాలి. కిల్బిషరజోదళంతి అన్నప్పుడు పాపం పోతుందనే విషయం చెప్పారు. ఇప్పుడు తాపం కూడా పోతుంది దీనివల్ల. సంసార భ్రమణ పరితాపోపశమనం దిశంతి. దిశంతి అంటే ఇస్తుంది. ఏమిస్తుంది అంటే ఉపశమనాన్ని ఇస్తుంది. ఏ ఉపశమనాన్ని ఇస్తుంది? తాపము వల్ల కలిగే బాధని పోగొడుతుంది అనమాట. తాపాన్ని పోగొడుతుంది, తాపానికి ఉపశమనం కలిగిస్తుంది. ఆ తాపం ఎక్కడి నుంచి వచ్చింది? సంసార భ్రమణ. సంసారంలో తిరుగుతూ ఉన్నందువల్ల తాపం కలిగింది. సంసారము అంటే అర్థం సం అయినా సారము లేనిది, కొంత కూడా సారం లేనిది, ఏమాత్రం సారం లేనిదే సంసారం. సంసారము సారవంతం కావాలి అంటే ఏం చేయాలంటే సంసారం యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవాలి. లేకపోతే సంసారం మనని భయపెడుతుంది, బాధ పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది, రకరకాల సమస్యలు సృష్టిస్తుంది. సంసారం అంటే భార్యాబిడ్డలు, సంసారం అంటే ఇల్లు వాకిలి, సంసారం అంటే ఆస్తిపాస్తులు కాదు. ఆస్తిపాస్తుల పట్ల, ఇళ్ళు వాకిళ్ల పట్ల,
ఆలుబిడ్డల పట్ల మనకు ఏ భావం ఉన్నదో, ఏ సంకల్పం ఉన్నదో అదే సంసారం. సంకల్పమే సంసారం, భావమే బంధం, కానీ భవబంధం ప్రత్యేకంగా లేదు. అనాది అవిద్యావాసనయా జాతోహమిత్యాది సంకల్పో బంధ గృహ ఆరామ క్షేత్ర విత్తాది మమత సంసారావరో సంకల్పో బంధ. దారాపత్య క్షేత్ర విత్తాది మమత సంసారావరో సంకల్పో బంధ. ఇవన్నీ బంధాలన్నారు. ఈ సంకల్పమే బంధం అన్నారు ఉపనిషత్తులు. నిరాలంబోపనిషత్తు నిర్వచించిన మాట. సంకల్పమే బంధానికి కారణం, సంకల్పమే సంసారం తప్ప భార్యాబిడ్డలు జంఝాటం కాదు. ఈ భార్య జంఝాటం అండి అనుకున్నాడు అనుకోండి, ఈ భర్త జంఝాటం ఆవిడ ఎంతసేపు అనుకోవాలి? అరక్షణం చాలు. కాబట్టి జంఝాటం ఎవరు అంటే భార్య కాదు జంఝాటం. భార్య పట్ల నీకున్న అభిప్రాయం జంఝాటం, భర్త పట్ల నీకున్న అభిప్రాయం జంఝాటం, కానీ ఆ భార్య అనే వ్యక్తి జంఝాటం కాదు. ఈ సత్యం అర్థమైతే సంసారంలో తిరుగుతూ ఉండడు, వాడు ప్రశాంతంగా ఉంటాడు. తిరుగుతూ ఉండకుండా తిరుగులేని స్థితిని సంపాదించేవాడుగా ఉంటాడు. సంసార భ్రమణం ఎప్పుడైతే లేదో దానివల్ల కలిగిన పరితాపము ఉపశమిస్తుంది. సంసార భ్రమణ పరితాపోపశమనం. నిన్న వ్యాసమహర్షి ధర్మావతారమని, ఆదిశంకరులు జ్ఞానావతారమని అనుకున్నాం. వ్యాసుల వారు విష్ణు స్వరూపులని, ఆదిశంకరులు శంకర స్వరూపులని మనం అనుకుంటున్నాం. కాబట్టి అది లోకంలో ప్రసిద్ధంగా ఉన్న మాట, ఎందరికో అనుభవానికి వచ్చిన మాట కూడా. విష్ణుమూర్తి ధర్మావతారం, ధర్మరక్షణ కోసం అవతారాలన్నీ ఎత్తాడు. పరమేశ్వరుడు జ్ఞానావతారం, దక్షిణామూర్తి స్వరూపుడై అపారమైన దివ్య జ్ఞానాన్ని జగత్తుకు అనుగ్రహించిన మహానుభావుడు. మనకు ధర్మము కావాలి, జ్ఞానము కావాలి. ఒకే భగవంతుడు మనకు ధర్మము యొక్క స్వరూప స్వభావాలు తెలియచేయడం కోసం విష్ణువుగా వచ్చాడు. ఆ భగవంతుడే మనకు జ్ఞానము యొక్క స్థితిని ప్రసాదించడానికి పరమేశ్వరుడిగా వచ్చాడు, దక్షిణామూర్తిగా వచ్చాడు ఆ మహానుభావుడు. అందువల్ల గురుస్వరూపుడుగా అవతరించాడు. కాబట్టి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు. కాబట్టి సంసారం అంటే ఏమిటో తెలియని అజ్ఞానంలో నుంచి మనం జ్ఞానంలో గనక వస్తే సంసార స్వరూపం తెలుస్తుంది. కాబట్టి అందులో తిరుగుతూ దిగులు పడకుండా ఉంటాం, సంసారంలోనే ఉంటాం. కానీ మనలో సంసారం ఉండదు. నీళ్లల్లో పడవ ఉండొచ్చు, కానీ పడవలోకి నీళ్ళు వస్తే ప్రమాదం, జాగ్రత్తగా చూసుకోవయ్యా అని రామకృష్ణ పరమహంస చెప్పారు. కాబట్టి పడవలోకి నీళ్ళు వస్తే పడవ మునిగిపోతుంది. కాబట్టి నీలోకి సంసారం రాకుండా ఉండాలి. సంసారం అంటే ఏమిటయ్యా? భార్యాబిడ్డలు కాదు, వాళ్ళని గురించిన నీ సరైన అభిప్రాయం లేక పొరపాటు అభిప్రాయంతో నువ్వు ఉంటే సంసారంలో మునిగినట్టే. అందువల్ల సంసార భ్రమణ పరితాపోపశమనం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం. అందుకని పాపాన్ని పోగొడుతుంది శివానందలహరి, తాపాన్ని పోగొడుతుంది. భారతీతీర్థ మహాసన్నిధానం వారు ప్రార్థించిన మనందరి కోసం ప్రార్థించారు. ఆయనకి అవసరం లేదు, ఆయనకి పాపము లేదు, తాపము లేదు. పాపానికి తాపానికి కారణమైన కోపం ముందే లేదు. మనకు అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మన మీద అనుగ్రహ దృష్టితో మనకి ఎలా ప్రార్థించాలో కూడా తెలియదు. కాబట్టి నాయన ఇలా ప్రార్థించండి, ఇలా మీ హృదయాన్ని పరమేశ్వరుడికి సమర్పించండి, ఈ పాపం నుంచి తాపం నుంచి బయటపడండి మనకు దారి చూపించడం కోసం ఆ మహానుభావులు పాడుకున్నారు. మమ పాపమ పాకురు దేవ, మమ తాపమ పాకురు దేవ. పాపం పోవాలి, తాపము పోవాలి. ఈ రెండింటినీ శివానందలహరి పోగొడుతుంది సుమా. కిల్బిషరజోదళంతి సంసార భ్రమణ పరితాపోపశమనం దిశంతి వసంతి మచ్చేతో హ్రద భువి శివానందలహరి. వచ్చింది పిల్ల కాలువలో నుంచి, బుద్ధి అనే పిల్ల కాలువలో నుంచి. చరిత్ర అమృత ప్రవాహంలో నుంచి వచ్చింది, బుద్ధి అనే పిల్ల కాలువలో నుంచి వచ్చింది. పాపాన్ని పోగొట్టింది, తాపాన్ని పోగొట్టింది. కానీ వెళ్ళిపోతే మళ్ళీ మళ్ళీ వచ్చే పాపాన్ని, మళ్ళీ మళ్ళీ వచ్చే తాపాన్ని ఎవరు పోగొడతారు? అందుకని మచ్చేతో హ్రద, నా మనస్సు అనే ఈ సరోవరంలో ఇక్కడికి వచ్చి పడిన ఈ ప్రవాహం ఇలాగే ఎప్పుడు భూవి ఈ లోకంలో ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండుగాక, ఉండేట్టుగా పరమేశ్వరుడి అనుగ్రహం నాకు లభించుగాక. విజయతాం అంటే అది శివానందలహరి. అంటే ఈ శ్లోకంలో ఆదిశంకరులు శివానందలహరి ఎలా పుట్టిందో, ఆ పుట్టిన శివానందలహరి మనకెలా అందుతుందో, అందిన శివానందలహరి మనకు ఏ మహత్తరమైన ప్రయోజనాలను ప్రసాదిస్తుందో, ఆ శివానందలహరి వల్ల మనం అందుకోవలసిన లాభాలేమిటో ఆ విశేషాలన్నీ మనవి చేసి చెప్పారు.
అంటే ఒక్కసారి పరమేశ్వర స్మరణ చేసినంత మాత్రాన మనకి పాపము లేదు, తాపము లేదు, మృత్యు భయము లేదు. శ్రీనాథ మహాకవి అంటాడు ఒక అద్భుతమైన మాట. హిమవద్భూధర సార్వభౌమవర విశ్వేశోపహార క్రియాక్రమ సంతాడిత ఘంటికా ఘణఘణత్కారమ్ము విన్నట్టి ఉత్తమ పుణ్యోండు వినండు. హిమవద్భూధర సార్వభౌమ వర, హిమవత్ పర్వతరాజు గారి యొక్క వరుడు, ఆయన ఎన్నుకున్న వరుడు, ఆయన అల్లుడు ఎవరంటే పరమేశ్వరుడు. హిమవద్భూధర సార్వభౌమ వరుడు అంటే పరమేశ్వరుడు అనమాట. పరమేశ్వరుడు అనకుండా హిమవద్భూధర సార్వభౌమ వర అన్నాడు శ్రీనాథుడు. శ్రీనాథుడి పలుకుబడి అలా ఉంటుంది. హిమవద్భూధర సార్వభౌమ వర విశ్వేశోపహార క్రియాక్రమ సంతాడిత ఘంటికా ఘణఘణత్కారంబు. మనం చేయటంలా పూజ బద్ధకంగా ఆలస్యంగా నిద్ర లేచాం. సూర్యుడు వచ్చిన తర్వాత చాలా ఆలస్యంగా, సూర్యుడికి పంక్చువాలిటీ ఉంది కానీ మనకు బొత్తిగా లేనిదే అది, చాలా ఎప్పుడో నిద్ర లేచాం. ఆ పక్కింటి ఆయన చక్కగా పరమేశ్వరుడి అర్చన చేసి ఆ పూజ పూర్తయిపోయి చక్కగా ఘంటానాదం చేస్తున్నాడు. హిమవద్భూధర సార్వభౌమ వర విశ్వేశోపహార క్రియాక్రమ సంతాడిత ఘంటికా ఘణఘణత్కారంబు విన్నట్టి ఉత్తమ పుణ్యుండు. ఒరే, నువ్వు చేయకపోతే చేయకపోయావు, ఆ ఘంటానాదం వింటే చాలు. ఏమవుతుంది? ఇంకోటి వినక్కర్లేదు. ఏం వినక్కర్లేదు అంటే, యమధర్మరాజు నీకోసం బయలుదేరి వస్తున్నప్పుడు ఆ యమధర్మరాజు గారి వాహనంగా ఉన్న దున్నపోతు మెడలో కట్టిన గంటల మోతను వినక్కర్లేకుండా పోతుంది సుమా. పరమేశ్వర పూజా సందర్భంలో మ్రోగుతున్న ఘంటానాదాన్ని నువ్వు విన్నావా? హిమవద్భూధర సార్వభౌమవర విశ్వేశోపహార క్రియాక్రమ సంతాడిత ఘంటికా ఘణఘణత్కారంబు విన్నట్టి ఉత్తమ పుణ్యుండు వినండు. ప్రాణపవనోత్క్రాంతవ్యధావేళ దుర్దమ వైవస్వత వాహ ఘోర మహిష గ్రైవేయ ఘంటాధ్వనుల్ కాలుని దున్నపోతు చిరుగంటల మ్రోత అన్నారు కరుణశ్రీ గారు. యమ మహిష ఘంటికానాదము అన్నారు తిక్కన గారు. యముని మహిషపు లోహ ఘంటలు మబ్బుచాటున ఖణేల్మన్నాయన్నారు శ్రీశ్రీ గారు. మొత్తానికి అందరూ యముడి మహిషపు గంటల్ని తలుచుకున్నవాళ్ళే. ఎందుకంటే ఆ దెబ్బ నుంచి ఎవడు తప్పుకోలేడు. తప్పుకోవాలంటే ఒకటే మార్గం, పరమేశ్వరుడి పాదార విందాలను ఆశ్రయించడం ఒక్కటే. ఆ మాటే అంటున్నాడు శ్రీనాథ మహాకవి. ఆ మాటకు సంబంధించిన భావాన్ని విపులీకరిస్తే, విశదీకరిస్తే, ఇదిగో శివానందలహరి అంటే ఏమిటో జగద్గురువులైన ఆదిశంకరులు ఈ 2వ శ్లోకంలో మనకు తెలియచేశారు అనిపిస్తుంది. తరువాతి శ్లోకంలో, మొట్టమొదటి శ్లోకంలో శివాశివులిద్దరికీ నమస్కారం, వారిద్దరికీ సంబంధించిన స్తోత్రం ఇది అన్నారు. 2వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి శివానందలహరి అంటే ఏమిటో చెప్పారు. 3వ శ్లోకంలో అయ్యా పరమశివుణ్ణి ఎందుకు ఆరాధించాలండి? మనం ఏం చేస్తామంటే ఇవాళ ఏది కావాలన్నా ఈ వస్తువు కొంటే ఏమిటి లాభం, ఈ పాలసీ తీసుకుంటే ఏమిటి ప్రయోజనం అని అడుగుతాం కదా. పరమేశ్వర పాదార విందాలను భక్తితో ఆశ్రయించడం అనే పాలసీ మనం తీసుకుంటే ఏమిటయ్యా ప్రయోజనం? ఆ ప్రయోజనం ఏమిటో చెప్పాలి అంటే ముందు ఆయన ఎలాంటి వాడో చెప్పాలి కదా. ఇదిగో చెబుతున్నాను చూడండి అంటున్నారు శంకరుల వారు 3వ శ్లోకంలో. ఆయన ఎలాంటి వాడు పరమేశ్వరుడు? త్రైవేద్యం హృద్యం త్రిపురహరం ఆద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం చిదాలంబం సాంబం శివం అతివిడంబం హృది భజే. హృదయంలో నేను భజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, స్తోత్రం చేస్తున్నాను, భక్తిభావంతో ఆ స్వామికి సర్వసమర్పణం చేస్తున్నాను. ఎలాంటి వాడైనా త్రైవేద్యం, ఇది మొట్టమొదటి మాట. త్రయీ అనే మాటకు అర్థం వేదము అని. ఆయన వేదవేద్యుడు, వేదము చేత తెలియబడేవాడు. ఋగ్వేదం మొదటిది, యజుర్వేదం రెండవది, సామవేదం మూడవది. ఈ 3 వేదాలు. అందుకే వేదానికి త్రయీ అని పేరు.
ఈ 3 వేదాలు త్రిమూర్తులుగా వచ్చాయి, వారి భార్యలుగా అవతరించాయనే ఆంధ్ర మహాభారత రచనకు శ్రీకారం చుట్టారు నన్నయ్య భట్టారకుల వారు. వేదత్రయమూర్తయ అన్నారు. అదేమిటండి, వేదాలు 4 కదా, అధర్వణ వేదం కూడా ఉంది కదా, మనకే తెలిసే, శంకరాచార్యుల వారికి తెలీదా? త్రయీ అన్నారేమిటి అంటే వేదాలు 3 మనకు తెలియదు. మనకేం తెలియదంటే ఆ విషయం తెలియదని కూడా తెలియదు. 4 కాదు, వేదాలు 3. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం తరువాత వచ్చింది. ఈ మొదట వచ్చిన వేదాలు ఈ 3. పైగా ఈ 3 వేదాల్లోనూ ఋగ్వేదంలో రుక్కులున్నాయి, యజుర్వేదంలో యజస్సులున్నాయి, సామవేదంలో సామలున్నాయి. ఆ మంత్రాలని సామలు అంటారు. మరి అధర్వణ వేదంలో అధర్వణాలు ఉండాలి కదా, అధర్వాలు ఉండాలి కదా, లేవు. అందులో కూడా రుక్కులు, యజస్సులు, సామలే ఉన్నాయి. అంటే వేదాలు 3 అన్నమాట. అందుకని త్రైవేద్యం అంటే 3 వేదాలు. ఆ 3 వేదాల వల్ల తెలియదగినవాడు వేదస్వరూపుడు ఆయన. ఈ వేదాల్లో మొట్టమొదటి వేదం ఋగ్వేదం. ఈ ఋగ్వేదం మానవుడి వాక్కే ఋగ్వేదము అని వేదం చెప్పింది. వాగేవ ఋక్ మనో యజుర్వేద ప్రాణ సామవేద. జీవులందరి ప్రాణమే సామవేదం, జీవులందరూ వినియోగించే వాక్కే ఋగ్వేదం, జీవులందరి ఆలోచించే మనస్సే యజుర్వేదం. అంటే జీవులకు మనస్సుంది, వాక్కుంది, మనస్సుతో ఆలోచించి వాక్కుతో దాన్ని వ్యక్తం చేయడానికి ప్రాణశక్తి ఉంది. అంటే ప్రతి జీవుడిలోనూ ఉన్న వాక్కు, ఆ వాక్కు ప్రసారం కావడానికి కావలసిన మనస్సు, ఆ వాక్కు మనస్సు పనిచేయడానికి కావలసిన ప్రాణశక్తి వేదము తప్ప మరొక్కటి కానే కాదు. ఆ వేద మంత్ర స్వరూపుడు పరమేశ్వరుడు. ఋగ్వేదం మొదటి వేదం అయితే ఆ మొదటి వేదంలో మొదటి మంత్రం అగ్నిమీళే పురోహితం. యజుర్వేదం 2వ వేదం, అంటే 3 వేదాల్లో మధ్యలోది కాబట్టి మధ్య వేదం. ఇందులో ఉన్న మంత్రాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి మధ్యలో ఉన్న మంత్రం ఏదయ్యా అని ఆలోచిస్తే మధ్యలో ఉన్న మంత్రం యోని సముద్రో బంధు అని చెప్పారు. 3వ వేదం సామవేదం, అంటే చివరి వేదం. ఆ చివరి వేదంలో ఉన్న చివరి మంత్రం ఏమిటి అంటే అసమానాంతరం. ఇప్పుడు మొదటి వేదంలోని మొదటి మంత్రంలోని మొదటి అక్షరం ఆ, మధ్య వేదంలోని మధ్య మంత్రంలోని మధ్య అక్షరం ఉ, చివరి వేదంలోని చివరి మంత్రంలోని చివరి అక్షరం మా. అకార ఉకార మకారాల సమ్మేళనం, అంటే 3 వేదాల సమ్మేళనం ఏమిటి అంటే ఓంకారము. అందుకే పరమేశ్వరుని గురించి తస్య వాచక ప్రణవ, ప్రణవస్వరూపుడు ఆయన, ఓంకార స్వరూపుడు ఆయన. అదిగో ఆ ఓంకారేశ్వరుడి సన్నిధిలో ఇప్పుడు నర్మదా నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఓంకారేశ్వరుడి దగ్గర రేవా తీరంలో అందరూ ఆ ఓంకారేశ్వరుణ్ణి, మహాకాళేశ్వరుణ్ణి అర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమాలకు ముందు మన బంగాళీ శర్మ గారు కూడా ఆ పని చేసి మరీ వచ్చారు. నేను చేశాను, మీరు కూడా చెయ్యండి అని మనతో చెబితే మనం మొహమాట పడతామని నేను చేశానని మనకి దృశ్య మాధ్యమంలో చూపించారు. ఎందుకైనా మంచిది, మీరు కూడా చేసుకోండి, తరించండి, మంచి అవకాశం, మళ్ళీ 12 ఏళ్లకు కానీ రాదు కదా, నర్మదా నది స్నానం చేయండి అని చెప్పారు. అదిగో ఓంకారేశ్వరుడు, ఆయన ఓంకారమే ఈశ్వర స్వరూపం. కాబట్టి అసలు ఓంకారం నాగరలిపిలో ఓంకారం రాసి ఉన్న తీరు చూస్తే నటరాజస్వరూపుడిలా నాట్యం చేస్తున్న భంగిమ కనపడుతుంది మనకి. అలాంటి రూపం అది. అందుకని త్రైవేద్యం అంటే వేదవేద్యుడని మాత్రమే కాదు, ఓంకార స్వరూపుడాయన. త్రైవేద్యం హృద్యం. హృద్యము అంటే వేదవాంగ్మయం ద్వారా మాత్రమే తెలియవలసిన ఈ స్వామి ఎక్కడున్నాడయ్యా అంటే నీ హృదయంలోనే ఉన్నాడు, నువ్వు చూసుకోవటం లేదు. హృదయంలోనే ఉన్న స్వామిని ఆశ్రయించాలనే తెలివితేటలు నీకు లేక, ఆలోచన లేక, సంస్కారం లేక, శక్తియుక్తులు లేక ఎక్కడెక్కడో ఏదో శాంతి లభిస్తుంది, ఏదో లాభం వస్తుంది, ఏదో సుఖం కలుగుతుంది, ఏవో సంపదలు వస్తాయని ఆరాటపడి అనవసరంగా ఎండమావుల వెంట తిరుగుతున్నావయ్యా. హృద్యం, ఆయన హృదయంలోనే ఉన్నాడు. హృద్యము హృది పునర్భవాభ్యాం, మొదటి శ్లోకంలో చెప్పిన మాటని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు, హృద్యం అని. అంతేకాదు హృద్యమైన వాడు అంటే అందమైన వాడు అని. పరమేశ్వరుడు చాలా అందమైన వాడు, ఇందాకే అనుకున్నాం మనం.
ఈ పరమేశ్వరుడికి 2 రూపాలు ఉన్నాయట. ఒక రూపాన్ని సకలారూపం, మరొక రూపాన్ని నిష్కళారూపం అని చెప్పారు. సకలారూపం అంటే అన్ని కళలు కలిగిన రూపం. జటాజూటం ఉంటుంది, నెలవంక ఉంటుంది, నాగ ఆభరణాలు ఉంటాయి, త్రిశూలం ఉంటుంది, 3వ కన్ను ఉంటుంది, డమరకం పట్టుకుని ఉంటాడు, గజ చర్మాన్ని ధరించి ఉంటాడు, వెనకాల వృషభవాహనం ఉంటుంది, కావాలంటే పక్కన పార్వతీదేవి ఉంటుంది, అటు ఇటు గణపతి కుమారస్వామి ఫ్యామిలీ ఫోటోతో కనిపిస్తాడు. ఫ్యామిలీ ఫోటోతో కనిపించే దేవుడు శివుడు ఒక్కడే. మిగతా వాళ్ళంతా సింగిల్గా కనిపిస్తారు, మహా అయితే భార్యతో కలిసి కనిపిస్తారు. కానీ ఒక పరమేశ్వరుడు మొత్తం ఫ్యామిలీ ఫోటోతో కనిపిస్తాడు, మొత్తం అంతా కలిసి ఉంటారు. అన్ని కళలు కలిగిన ఆ రూపం సకలారూపం అయితే, ఏ కళలు లేకుండా పరమేశ్వరుడికి ముక్కు చెవులు కన్ను ఎక్కడున్నాయో కనిపించకుండా లింగాకారంగా ఉండే రూపం ఉందే, అది ఎక్కడ ప్రారంభమవుతుందో ఎక్కడ పూర్తవుతుందో తెలియని రూపం, అది నిష్కళారూపం. పరమేశ్వరుడికి సకలారూపము ఉంది, నిష్కళారూపము ఉంది. ఈ సకలారూపం హృద్యం, అందమైనది. నిష్కళారూపం హృదయంలో ప్రవేశించదగిన హృద్యం. అది హృద్యమే, ఇది హృద్యమే. త్రైవేద్యం హృద్యం త్రిపురహరం. త్రిపురాసుర సంహారం చేశాడు ఆయన. ఈ త్రిపురాసుర సంహారం అనేది పరమేశ్వర చరిత్రలో అసాధారణమైన ఒక మహత్తర ఘనకార్యం. ఎవరూ చేయలేని పని. వాళ్ళు 3 రాక్షసులు, వాళ్ళకి 3 పురాలు ఉన్నాయి. ఆ 3 పురాల్లో వస్తూ ఉంటారు వాళ్ళు. ఆ 3 పురాలు ఒకే బాణంతో ఒకేసారి భస్మీపటలం చేయాలి, ఒకేసారి 3ని సంహరించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు చావడానికి అవకాశం ఉంది. అది వాళ్ళు కోరుకున్న వరం. బ్రహ్మదేవుడు లోకానికి చికాకు కలిగించే వరాలు రాక్షసులు అడిగినవన్నీ ఇచ్చాడు చాలామందికి. ఆ మాటకు వస్తే శివుడు కూడా ఇచ్చాడు పాపం. మనం గమనిస్తే పురాణాల్లో తమాషా కనపడుతుంది. రాక్షసులందరూ అయితే శివుడి కోసమో లేకపోతే బ్రహ్మదేవుడి కోసమో తపస్సు చేశారు. విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిన రాక్షసుడు ఒక్కడు కనపడ్డు. ఎందుకంటే వీళ్ళ నాటకాలన్నీ ఆయనకి తెలుసు, ఆయన ఇవ్వడు వరాలు. వీళ్ళందరూ ఇచ్చిన వరాల వల్ల ఇబ్బందులు కలిగితే వాటిని పోగొట్టినవాడు ఆయనే. ఇబ్బందులు కలిగేందుకు కావాల్సిన వరాలు ప్రసాదించేవాళ్ళు వీళ్ళు, ఆ డిస్టర్బెన్స్ అంతా పోగొట్టే కార్యక్రమం తీసుకున్నవాడు ఆయన. వాళ్ళ మధ్య అంతటి మంచి అద్భుతమైన కోఆర్డినేషన్, అవగాహన ఉంది త్రిమూర్తుల మధ్య. ఎందుకు పరమేశ్వరుడు ఇస్తాడంటే ఆయన ఉబ్బులింగడు, ఆశుతోషుడు, బోళాశంకరుడు. పరమేశ్వర నువ్వే దిక్కుంటే నీకేం కావాలంటాడు. నెత్తిన చేయబడితే భస్మైపోయి తదాస్తు వాడు వెంటబడ్డాడు. ఇప్పుడు పరమేశ్వరుడికే ప్రమాదం వచ్చింది అంటే తనకు ప్రమాదం కలిగే వరాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడే లక్షణం కలిగిన వాడు ఆయన పాపం. అంతటి ఆ ఉదార చరిత్ర కలిగిన వాడు, అంతటి దయా గుణం కలిగిన మహానుభావుడు. అందుకని ఆయన త్రిపురాసుర సంహారం చేయటం అసాధారణమైన విషయం. కాబట్టి ఆ త్రిపురాసుర సంహారం కోసం రథం కావాలి. భూమండలాన్ని రథంగా చేసుకున్నాడు. మరి ఆ రథానికి గుర్రాలు కావాలి. 4 వేదాలు గుర్రాలుగా చేసుకున్నాడు. 4 వేదాలు గుర్రాలుగా ఉంటే వాటి నడపగలిగిన సారథి ఎవరు అంటే బ్రహ్మదేవుడు సారథిగా వచ్చాడు. ఆ భూమి రథంగా ఉంటే భూమికి రథ చక్రాలుగా ఏముండాలంటే సూర్యుడు ఒక చక్రం, చంద్రుడు ఒక చక్రంగా చేసుకున్నాడు. మరి ధనుస్సు కావాలి. మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకున్నాడు. అందులో సంధించి విడిచే బాణం ఒకటి కావాలి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే అందులో బాణంగా చేసుకున్నాడు. భూమండలాన్ని రథంగా, సూర్యచంద్రులు చక్రాలుగా, వేదాలు గుర్రాలుగా, బ్రహ్మదేవుడు సారథిగా, మరి శ్రీ మహావిష్ణువు అమ్ముగా, బాణంగా, మేరుపర్వతం విల్లుగా, ఇలా ఉంటే ఆయన యుద్ధం చేసి త్రిపురాసుర సంహారం చేశాడు. ఇది చాలా అసాధారణమైన విషయం. మనందరికీ భువన విజయంలో ఓ గొప్ప చమత్కారమైన హాస్యపాత్ర కనపడుతుంది, తెనాలి రామకృష్ణుడు అని. మనమందరం ఎంత అమాయకులం అంటే తెనాలి రామకృష్ణుడు అంటే ఒట్టి హాస్యగాడు అనుకుంటూ ఉంటాం. రెండో పొరపాటు ఎక్కడ పడతామంటే తెనాలి రామకృష్ణుడు అంటే ఆయన ఏదో విష్ణు భక్తుడు, శివాలయానికి వెళితే విభూతి తప్ప ఏం దొరకదు, విష్ణువాలయానికి వెళితే చక్ర పొంగలి దద్దోజనం బాగా లభిస్తాయని పార్టీ మారిపోయి మతం మార్చేసుకుని తెనాలి రామలింగుడు కాస్త రామకృష్ణుడు అయిపోయాడు, ఆయనకి శివుడికి బొత్తిగా పడదు అని భ్రాంతి పడుతూ ఉంటాం. ఇది మన భ్రాంతి. ఆయన పాండురంగ మహత్య కథలో శివుణ్ణి ఎన్ని రకాలుగా వర్ణించాడో చాలా అద్భుతంగా వర్ణించాడు. శివుణ్ణి ఒక కల్పతరు అన్నాడు. శివుడు ఒక కల్పతరు అని చెప్తాడు పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణకి. ఇంకో రహస్యం ఏంటంటే ఈ పాండురంగడి కథంతా, పాండురంగ మహాత్మ్యం అంతా చెప్పింది ఎవరంటే పరమశివుడే. తెనాలి రామకృష్ణుడు చేసిన చమత్కారం ఏమిటంటే రంగడి కథ లింగడి నోట పలికింపజేశాడు ఆయన. అంటే రంగడు లింగడు ఒకటేరా, మరిచిపోకండి.
అందుకని మీరు పొరపాటు పడకండి. మీలోని ధర్మానికి, మీలోని సత్యానికి, మీలోని చైతన్యానికి, మీలోని అద్వైత దివ్య జ్ఞానానికి నామం పెట్టకండి, జాగ్రత్తగా ఆలోచించండి, ధర్మదీక్ష తత్పరులు కండి, ఆ విభూతిని మీరు అనుభవించండి అని సమస్త లోకానికి చెప్పడానికి మనం వైష్ణవుడని అనుకుంటున్న తెనాలి రామకృష్ణుడు పరమేశ్వర తత్వాన్ని అఖండంగా అద్భుతంగా నిరూపించాడు. శివకేశవ భేదభావాన్ని తొలగించాడు. భేద దృష్టిని తొలగించి వేద దృష్టిని కలిగించగలిగిన వాడే ఉత్తముడైన కవి తెనాలి రామకృష్ణ కవి. అలాంటివాడు. ఆయన ఈ త్రిపురాసుర సంహారం ప్రస్తావన కూడా చేశాడు. సారథి ఛాందసుండు. ఏమిటయా పరమేశ్వర, నువ్వు త్రిపురాసుర సంహారం చేసావుట, గొప్ప రథంలో బయలుదేరి వెళ్ళావుట, నువ్వేదో చాలా తెలివైన వాడివి అనుకుంటున్నా కానీ చాలా అమాయకుల్లా ఉన్నావు, సారథిగా ఎవరిని పెట్టుకున్నావు? ఛాందసుండు. బ్రహ్మదేవుడు వేదజడు అని పేరు ఆయనకి. 4 ముఖాలతో 4 వేదాలు గానం చేసేట. ఎప్పుడూ వేదం చదువుకుంటూ కూర్చుంటాడు. సాధారణంగా వేదం బాగా తెలిసిన వాళ్ళకి లోక పరిజ్ఞానం ఉండదు అని ఒకప్పటి మాట, ఇప్పటి మాట కాదు, ఒకప్పటి మాట. అందువల్ల వాళ్ళని ఏమంటారంటే ఛాందస్సులు అనేవాళ్ళు. ఛాందస్సులు అంటే ఛందస్సు బాగా తెలిసిన వారు, ఛందస్సు అంటే వేదం. కొంచెం వాళ్ళు పాతకాలం పద్ధతిలో ఉండి ఇప్పటి లోక వ్యవహారం తెలియనట్టుగా ఉండేవాళ్ళు ఒకప్పుడు. కాబట్టి ఛాందస్సులు అంటే అమాయకులు అనే మాట వచ్చింది. సారథైన వాడు చాలా యాక్టివ్గా ఉండాలి, ఎటు తీసుకువెళ్లాలో తెలిసి ఉండాలి. రథి చెప్పకుండానే, రథంలో కూర్చున్నవాడు చెప్పకుండానే రథాన్ని ఎటు కావాలంటే అటు తిప్పడానికి కావలసిన స్పాట్ డెసిషన్ తీసుకోగలిగిన వాడు అయి ఉండాలి, చురుగ్గా ఉండాలి. చాదస్తంగా ఉంటే కుదరదు. నువ్వేమో బ్రహ్మదేవుడిని సారథిగా పెట్టుకున్నావయ్యా, సారథి ఛాందసుండు. పోనీ రథం వేగంగా విడుతుందంటే ఆ రథానికి 2 చక్రాలు పెట్టుకున్నావు. ఒకటేమో సూర్యుడు, ఒకటేమో చంద్రుడు. సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉండడు, చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు. ఈయన పగటిపూట వస్తాడు, ఆయన రాత్రిపూట వస్తాడు. ఇద్దరు చెరో పూట డ్యూటీ, నైట్ షిఫ్ట్ అయింది. అంటే 2 చక్రాలు ఒకసారి పనిచేస్తే కదా రథం కదిలేది. బడిసాగదు చక్రయుగంబు. ఈ 2 చక్రాలు వేగంగా నడిచే అవకాశమే లేదు. సారథి ఛాందసుండు బడిసాగదు చక్రయుగంబు. పోనీ గుర్రాలు ఏమైనా మంచి గుర్రాలు దొరికాయా నీకు? చల్చల్ గుర్రం అనడానికి వీలైన గుర్రాలు ఉన్నాయంటే అబ్బో ఏనాటివో ఎప్పుడు పుట్టాయో తెలియని వేదాలు. ప్రాత సంచారపు గుర్రముల్. ఇవన్నీ ఎలా ఉన్నా అసలు యుద్ధం చేసేవాడు గట్టివాడైతే, మంచి వీరుడైతే, పరాక్రమ సంపన్నుడైతే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. కానీ ఆయనేమో 50% మగవాడు. రధియు శౌర్యమునందు అరమానిసి. అరమానిసి అని అద్భుతమైన ప్రయోగం చేశాడు రామకృష్ణ కవి. అరమానిసి రధియు శౌర్యమునందు అరమానిసి అంటే అర్ధనారీశ్వరుడు అని చమత్కారం అన్నమాట. అమ్మవారు కదా. రధియు శౌర్యమునందరమానిసి. ఇక ఖండఖండములు విస్తారంబు. ఆ రథం ఎలా ఉంది అంటే ఖండఖండాలు. ఇది ఆసియా ఖండం, ఇది ఆస్ట్రేలియా ఖండం, ఇది అమెరికా ఖండం, ముక్కలు ముక్కలుగా ఉంది. రథం అంతా ఏకాండిగా ఉండాలి కానీ ముక్కలు ముక్కలుగా ఉన్న రథాన్ని పెట్టుకుని ఎక్కడికి పెడతావయ్యా? ఒక పూట ఉంటే ఒక పూట ఉండని చక్రాలు 2 పెట్టుకున్నావు. ఈ చక్రం ఉంటే ఆ చక్రం ఉండదు, ఆ చక్రం ఉంటే ఈ చక్రం ఉండదు. తోలేవాడేమో చాదస్తం కలిగిన వాడా, గుర్రాలేమో ఏనాటివో. ఏమి యుద్ధం చేస్తావయ్యా అని పరిహాసంగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ, అంటే పరికరాలు లేకపోయినా కార్యసాధకుడివి కాగలిగావంటే నీ మహత్వం తప్ప వస్తువుల వల్ల పని జరగదయ్యా. కిం కిం న సాధయతి. మహానుభావులకు ఏమైనా జరుగుతుంది. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నా ఉపకరణే. ఉపకరణాలతో పని జరగదు, సత్వశక్తి వల్ల జరుగుతుంది. అది నిరూపించాడు పరమేశ్వరుడు అని త్రిపురాసుర సంహార వైభవాన్ని కీర్తించాడు తెనాలి రామకృష్ణ కవి. అందుకని త్రిపురాసుర సంహారం అసాధారణమైన విషయం. త్రిపురహరం. ఇదంతా త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఒకడున్నాడని, పరమేశ్వరుడు యుద్ధం చేశాడని, ఆ త్రిపురాసురుడిని సంహరించాడని చెప్పుకునే కథావృత్తాంతం. మనలో కూడా ఒక త్రిపురాసురుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే మనలో ఉన్నాడు. మరి త్రిపురాసురుడిని సంహరించగలిగిన వాడు ఒక్క పరమేశ్వరుడే. ఆ త్రిపురాసురుడేమో మనలో ఉన్నాడు కాబట్టి పరమేశ్వరుడు ఆయన్ని సంహరించాలంటే ఏం చేయాలి? మనలోకి రావాలి. ఆయనంతటా ఆయన వచ్చి కాలింగ్ బెల్ కొట్టి మే కమిన్ సార్ అనడు. మనమే రమ్మనాలి. మనమే రమ్మన్నంత మాత్రాన కూడా రాడు. మన హృదయంలోకి వచ్చి కూర్చోవాలని ఆయనకి అనిపించాలి. అనిపించేంత స్వచ్ఛంగా, పవిత్రంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, మృదువుగా, మనోహరంగా మన హృదయం ఉంటే పరమేశ్వరుడు అబ్బా ఎంత బాగుందిరా ఈ భక్తుడి హృదయం అని అక్కడ వచ్చి కూర్చుంటాడు. అప్పుడు అక్కడున్న త్రిపురాసురుడు తొలగిపోతాడు.
ఎవరా త్రిపురాసురుడు అంటే పురీ శేతే ఇతి పురుష, పురీ శయనాత్ పురుష అని పెద్దలు నిర్వచనం అనుగ్రహించారు. పురమునందు ఉండేవాడు, శరీరమే పురం, ఈ లోపల ఉండేవాడు ప్రాణశక్తి స్వరూపంగా ఆత్మస్వరూపుడుగా ఉన్నవాడు. అందుకని ఆయన ఉత్తమోత్తముడైన పురుషుడు కాబట్టి ఆత్మస్వరూపుడుగా ఉన్నది. ఆయన్ని పురుషోత్తముడు అని, ఆయన్ని చేరుకునే ప్రయత్నం చేయవయ్యా అని పురుషోత్తమ ప్రాప్తి యోగము అనుగ్రహించారు భగవద్గీతలో. ఆ పురుషుడు మేలుకొన్నప్పుడు ఒకలా ఉంటాడు, కలగంటున్నప్పుడు ఒకలా ఉంటాడు, కల కూడా లేకుండా ఉన్న గాఢ నిద్రలో మరోలా ఉంటాడు. జాగ్రత్త అవస్థలో ఒకలా, స్వప్నావస్థలో ఇంకొకలా, సుషుప్తి అవస్థలో మరొకలా ఉంటాడు. కాబట్టి శరీరం ఒకటే అయినా 3 రకాలుగా, 3 దశలుగా, 3 పద్ధతులుగా పనిచేస్తోంది. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నదాన్ని స్థూల శరీరమని, స్వప్నావస్థలో ఉన్నదాన్ని కారణ శరీరమని, సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో ఉన్నదాన్ని సూక్ష్మ శరీరమని, ఇలాంటి పేర్లు చెప్పారు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. వీటికే విశ్వడు, ప్రాజ్ఞుడు, తైజసుడు అనే పేర్లు కూడా శాస్త్రం చెప్పింది. మనం లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ కార్యక్రమాల్లో ప్రవచనాలతో పాటుగా ప్రతినిత్యము సౌందర్యలహరి, లలితా సహస్రం, శివానందలహరి, మరో స్తోత్రం ఎందుకు పారాయణలు ఏర్పాటు చేశారు మన బంగారయ్య శర్మ గారు శృంగేరి జగద్గురువుల ఆశీర్ అనుగ్రహంతో, అనుజ్ఞతో, ఆజ్ఞతో అని ఆలోచిస్తే సోదరి అనంతలక్ష్మి గారి సారథ్యంలో ఆ పారాయణలన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. ఎందుకు ఆ పారాయణలు చేయాలి అంటే వినగా ఒక్కసారైనా ఎందుకు ఈ నామం చెప్పుంటారు, ఎందుకు ఇలా అనుంటారు అని మనం ఆలోచిస్తామని. విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థ వివర్జిత. విశ్వరూప జాగరిణి అంటే జాగ్రత్త అవస్థలో మనలో విశ్వడనే పేరుతో పనిచేస్తోంది శరీరం. స్వపంతి తైజసాత్మిక, స్వప్నావస్థలో తైజసుడు అనే పేరుతో పనిచేస్తోంది మన లోపల ఒక శరీరం. సుప్త ప్రాజ్ఞాత్మిక, సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో మరొక రూపంలో పనిచేస్తోంది, దాన్ని ప్రాజ్ఞుడు అన్నారు. మనం ఏమంటామంటే నిద్రపోయి లేచిన తర్వాత హాయిగా నిద్ర పట్టిందండి, ఒళ్ళు తెలియలేదు, అంత బాగా నిద్రపోయానండి అంటాం. ఒళ్ళు తెలియకపోతే బాగా నిద్ర పట్టినట్టు ఎలా తెలిసింది? ఒళ్ళు తెలియలేదని నువ్వే చెబుతున్నావు. అంటే ఈ ఒళ్ళు కాకుండా ఇంకో ఒళ్ళేదో ఆ సుఖాన్ని అనుభవించింది, ఈ ఒళ్ళు దాన్ని గుర్తించింది అనమాట. అంటే స్థూల శరీరం వేరు, నిద్రావస్థలో ఉండే మరో శరీరం వేరని తెలియటం లేదా? పొద్దున్న నిద్రలేస్తాం, నిద్రలేచి రాత్రి నేను ఢిల్లీ వెళ్ళొచ్చానండి, మోడీ గారిని కలుసుకున్నాను, షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఏమయ్యా మన ఊళ్ళో అంతా బాగున్నారా అని అడిగారు. అక్కడి నుంచి కాశీ వెళ్ళాను, విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాను, విశాలాక్షిని చూశాను, అన్నపూర్ణాదేవిని చూశాను, మరి కాలభైరవుడిని దర్శించి వచ్చాను, ఇవన్నీ చెబుతాం. ఒరే నా పక్కనే నిద్రపోయావు కదరా, ఎప్పుడు కాశీ వెళ్ళావు, ఎప్పుడు ఢిల్లీ వెళ్ళావు, ఎప్పుడు మోడీ గారిని కలుసుకున్నావు, ఇవంతా ఏమిటి? నా పక్కనే నిద్రపోయావు కదా. పైగా గుర్రు ఒకటి, నువ్వు బాగా గాఢ నిద్రపోయావు, హాయిగా గుర్రు పెట్టి, నీ వల్ల నాకు నిద్ర పట్టలేదు కానీ నీ గుర్రు మోతకి నువ్వు బాగానే నిద్రపోయావు కదా, ఎప్పుడు వెళ్ళావురా అంటే ఏమో నాకు తెలియదు వెళ్ళానంటాడు. మరొక శరీరంతో వెళ్ళాడనమాట, దాన్ని ఇది గుర్తించింది. సుషుప్తిలో గాఢ నిద్రలో నేను బాగా నిద్రపోయాను ఒళ్ళు తెలియకుండా అని చెప్తున్నాడు, నేను ఎక్కడెక్కడికో వెళ్ళానని చెప్తున్నాడు. అంటే శరీరము 3 రకాలుగా పనిచేస్తుందన్నమాట. ఇవే 3 పురములు. ఈ 3 కూడా సమస్యల కారణమే. కాబట్టి సాధన ద్వారా 3ంటిని దాటితే తురీయ దశకు చేరుకుంటాం. తురియా, ఆ తురీయ అవస్థకు చేరడానికి కావలసిన స్థితిని అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆయన త్రిపురహరుడు. త్రిపురహరం. జాగ్రత్త అవస్థలో శరీరం పనిచేయడం వల్ల కొన్ని సమస్యలు, కొన్ని ప్రయోజనాలని మనం అనుకుంటాం. ప్రయోజనాలు 2, సమస్యలు 1,00,000. అలాగే స్వప్నావస్థ, కలగంటాడు, కలలో కొన్ని ఆశలు పుడతాయి, కొన్ని ఆందోళనలు పుడతాయి. జడుపు జ్వరాలు వచ్చి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, పొరపాటున కల వచ్చిన పాపానికి వారం రోజులు మంచం ఎక్కిన వాళ్ళు ఉన్నారు. కల ఏం చేసింది పాపం, వీడికి వచ్చిన ప్రభావం అంత ఉందన్నమాట దాని మీద. ఇలా జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఉండే 3 శరీరాలు కూడా ఇబ్బంది పెట్టేవే. కాబట్టి వాటి తత్వం, వాటి ప్రభావం మన మీద ప్రసరించకుండా ఉండాలి అంటే యోగ సాధన సక్రమంగా జరగాలి. దాన్ని అనుగ్రహించే యోగేశ్వరుడు పరమేశ్వరుడు. కాబట్టి మనలో ఉన్న త్రిపురములను హరించేవాడు ఆయన. త్రిపురహరం. బాగుందండి. ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఈయన డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి? ఆధార్ కార్డు వెరిఫై చేద్దామా?
రేషన్ కార్డు చూద్దామా, ఎప్పుడు పుట్టాడు ఈయన అంటే, ఎప్పుడు పుట్టాడని మనం ప్రశ్న వేస్తున్నామో, ఈ ప్రశ్న వేయడానికి మనం ఏ సృష్టిలో ఉన్నామో ఆ సృష్టి పుట్టడం కంటే ముందు ఉన్నాడు. అందుకని ఆయన ఎప్పుడు పుట్టాడో మనకు తెలియదు. ఆద్యం, అంత ముందు నుంచి ఉన్నాడు. సృష్టి కంటే ముందు ఆయన పుట్టాడు. ఎప్పుడు పుట్టాడో మనకు తెలియదు. సృష్టి కంటే ముందు పుట్టాడు అంటే సృష్టి అయిపోయిన తర్వాత కూడా సృష్టి ఉండదు, కానీ ఆయన ఉంటాడనమాట. అంటే ఆది లేనివాడు అంటే అంతము కూడా లేనివాడు, అనాది మధ్య లయుడు ఆయన. ఆది మధ్యాంతములు లేని సర్వేశ్వర స్వరూపం అది. అందుకే దాని ఆది అంతములను బ్రహ్మ విష్ణువులు కనుక్కోలేకపోయారు. ఆయన హంసవాహనం ఎక్కి ఈయన వరాహ రూపాన్ని ధరించి అటు ఇటు ప్రయాణం చేసినా కూడా పైదాకా బ్రహ్మదేవుడు వెళ్ళాడు, అలసిపోయాడు తప్ప, కింది దాకా విష్ణుమూర్తి వెళ్ళాడు, సొలసిపోయాడు తప్ప, పరమేశ్వరుడు యొక్క ఆద్యంతాలు తెలియలేదు అనే కథ ఏం చెబుతోంది మనకి అంటే, ఆయన ఆది లేనివాడు, అంతము లేనివాడు, ఆద్యం. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు ఎవ్వరికీ కనిపించకుండా అర్జునుడికి మాత్రమే కనిపించిన ఒక చిత్రమైన దృశ్యం ఉంది. ద్రోణ పర్వంలో కనపడుతుంది ఆ దృశ్యం మనకి. అర్జునుడు బాణం వేస్తున్నాడు శత్రువు మీద. ఆ బాణం వెళ్ళి శత్రువుకు తగులుతోంది, వాడు పడిపోతున్నాడు. తాను విసిరిన బాణం శత్రువు శరీరాన్ని తాకి ఆ శత్రువు నేలకు ఒరిగే లోపల మరొక ఆయుధం, ఏదో శూలం లాంటి ఆయుధం వాడికి తగిలి వాడు పడిపోవడం, ఆ తర్వాత తాను వేసిన బాణం తగిలి వాడు పడిపోయినట్టు అందరికీ కనిపించడం, చచ్చిపోయిన పావుని కర్రతో కొట్టి నేనే చంపానన్నట్టుగా అయ్యో అర్జునుడు వేసిన బాణం వల్ల వాడు పోయాడండి, అబ్బా అర్జునుడు మహావీరుడు లోకం అనుకోవడం, మిగతా వాళ్ళకి తెలియటలే, అర్జునుడికి తెలుస్తోంది. దీంట్లో నాకంటే ముందు ఎవరు విసురుతున్నారు ఈ శూలం లాంటి బాణాలని, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి అని ఆయనకి సందేహం మొదలైంది. ఈ బాహ్య యుద్ధంతో పాటు లోపల కూడా యుద్ధం మొదలైంది. ఎవరిని అడగాలి, ఏం చేయాలని చూస్తున్నాడు. ఆయన అదృష్టవశాత్తు ఆ రథం పక్క నుంచి వ్యాస మహర్షి వెళ్తున్నాడు. ఆయనకేం పను యుద్ధరంగంలోకి రావడానికి, ఎక్కడికో వెళ్ళి ఆయన తపస్సు చేసుకోవచ్చు కదా. యుద్ధరంగంలోకి వచ్చాడు ఆయన. అమ్మ బాగా దొరికాడు. ఈయనకంటే సందేహ నివృత్తి చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? వ్యాస మహర్షిని పిలిచి, తాతయ్య తాతయ్య ఇది నా డౌట్ అన్నాడు. నా సందేహం ఇది, ఎవరతడు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ బాణాలు? వ్యాస మహర్షి చెప్పాడు, ఆయన పరమేశ్వరుడు సుమా, ఒకే దివ్యశక్తి శ్రీకృష్ణుడుగా శంకరుడుగా వ్యక్తమవుతోందయ్యా. రుద్రాణం శంకరశ్చాస్మి అని భగవద్గీతలో చెప్పిన మాట నువ్వు గుర్తు చేసుకో ఒక్కసారి. శంకరుడనే రుద్రస్వరూపమే శ్రీకృష్ణుడిగా వచ్చింది సుమా. కాబట్టి రెండు రూపాలుగా పనిచేస్తూ ఇక్కడేమో సారథిగా ఉన్నాడు, అక్కడేమో అదృశ్య రూపంతో లయ కార్యక్రమ నిర్వహణ చేస్తున్నాడు, శత్రు సంహారం సాగిస్తున్నాడు ఆయన. నువ్వు చేశానని నువ్వు అనుకోవడం నీ వెర్రితనం, నీ అమాయకత్వం, నీ తెలివి తక్కువతనం. ఆయన ఎలాంటి వాడో చెప్పాడు ఆ సందర్భంలో. వ్యాసుల వారి నోట తిక్కన్న గారు పలికించిన మాట అది. ఆదికి నాది లోకములకన్నిటికిన్ ప్రభుడు అవ్యయుండు. ఆదికి ఆది, ఆద్యం అన్నారు శంకరుల వారు. తిక్కన గారి భాషలో వ్యాసుల వారు ఏమంటున్నారు? ఆదికి ఆది, ఈ సృష్టి మొత్తానికి ఏది ప్రారంభం ఉందో దానికంటే ముందు నుంచి ఉన్నవాడు ఆ పరమేశ్వరుడు. ఆదికి నాది లోకములకన్నిటికిన్ ప్రభుడు, ఈ సమస్త లోకాలకు ఆయనే ప్రభు. అవ్యయుండు, ఆయన ఎప్పుడూ ఉండేవాడు. ఆది లేదు కాబట్టి అంతం కూడా లేదు. అవ్యయుడు, వ్యయమైపోయేవాడు కాదు ఆయన. ఆదికి నాది లోకములకన్నిటికిన్ ప్రభుడవ్యయుండు. వేదాది పవిత్రవాచక సహస్ర పరిస్ఫుట వాచ్యరూపుడు. వేదం మొదలుగా కలిగిన పవిత్రమైన సహస్ర రూపాలు కలిగిన వాడు మహానుభావుడాయన, అంటే ఓంకార స్వరూపుడు. అంహోదళన ప్రకారక శుభోదయకారక దివ్యనాముడు. రాక్షస సంహారం చేసే అద్భుతమైన పరమేశ్వర స్వరూపము, పరమేశ్వర రూపము, పరమేశ్వర నామము కలిగిన వాడాయన. అంహోదళన ప్రకారక శుభోదయ కారక దివ్యనాముడు అంబాదయితుండు. జగన్మాతను తన భార్యగా పొందినవాడు, తన భార్యను జగన్మాతగా చేసుకోగలిగిన మహానుభావుడు ఆయన. అంబాదయితుండు దృంమహిత పాలుడు, పాలభాగంలో ఒక నేత్రం కలిగినవాడు. లోలుడు భక్తియుక్తికిన్, భక్తులైన వారికి ఆయన లోబడి ఉంటాడయ్యా. భక్తి తప్ప మరొక్కటి లేదు ఆ పరమేశ్వరుణ్ణి స్వాధీనం చేసుకోవడానికి అని వ్యాస మహర్షి అర్జునుడికి ప్రబోధించాడు అని. అందులో మొట్టమొదటి మాట ఆదికి ఆది, ఆద్యం త్రిపురహరమాద్యం త్రినయనం. ఆయనకి 3 కళ్ళున్నాయి.
త్రినయనం, త్రిలోచనుడు అనొచ్చు కదండి, త్రినేత్రుడు అనొచ్చు కదా, అలా అనలేదు. త్రినయనం అన్నాడు. నయనం, నేత్రం, లోచనం అన్నింటికీ కన్ను అనే అర్థం. ఈ మూడు పర్యాయ పదాలు. పర్యాయ పదాలే కానీ సమానార్థకాలని గట్టిగా చెప్పడానికి అవకాశం లేదు. త్రినయనుడు అంటే, నయనం అంటే నడిపించేది. నడిచేది కాలైనా నడిపించేది కన్నే. అందుకని కన్ను లేనివాడు కాలున్నా సరిగ్గా నడవలేడు. ఎటు నడవాలో తెలియాలి కదా, కన్ను కదా చెప్పాలి. కాళ్ళు లేకపోతే నడవలేడు, కాళ్ళు ఉన్నా కళ్ళు పని చేయకపోతే ఎలా నడుస్తాడు? కాబట్టి నడిచేది కాలైనా నడిపించేది కన్ను. త్రినయనం అంటే 3 దశలలో నడిపించేవాడు. సత్వగుణం ప్రకారం, రజోగుణం ప్రకారం, తమోగుణం ప్రకారం నిన్ను నడిపిస్తాడు. జాగ్రత్త అవస్థలో నడిపిస్తాడు, స్వప్నావస్థలో నడిపిస్తాడు, సుషుప్తి అవస్థలో నడిపిస్తాడు. అన్ని విధాలుగా నిన్ను నడిపించేవాడు త్రినయనం. అలాంటి వాడు ఆయన. జటాభారోదారం. మన అందమైన జుట్టు కావాలనుకుంటాం, అది గిరజాలు తిరిగితే ఇంకా మంచిది అనుకుంటాం. ఎప్పటికీ నల్లగా ఉండిపోతే ఎంత బాగుంటుందో అని ఆశపడతాం. నల్లగా లేకపోయినా నల్లగా చూపించాలని తంటాలు పడుతూ ఉంటాం. ఇంత ఆరాటం మనం పడుతూ ఉంటే ఆయన బాగా జడలు కట్టేసిన రాగి జుట్టు పెట్టుకున్నాడు. ఎర్రని జుట్టు, అందంగా లేదు, జడలు కట్టేసి ఉంది, తైల సంస్కారం లేదు వాటికి, అది బాగా బరువెక్కిపోయింది. అయినా సరే ఇంత చిక్కుముడులు పడిపోయిన ఈ జటాజూటాన్ని భరించాలని బాధపడ్డలా జటా భారం ఉన్నప్పటికీ కూడా ఉదారం హాయిగా భరిస్తున్నట్టు. అన్ని చిక్కుముడులు పడిపోయింది ఆ జడలు కట్టిన ఆ కేశపాశం. ఏమిటా జడలు చిక్కుముడులు అంటే, మనందరి చిక్కులు ఆయనకి సమర్పించేశాం. నాకు ఈ అప్పు ఉంది స్వామి నువ్వే తీర్చు, నాకు ఈ సమస్య ఉంది స్వామి నువ్వే చూసుకో. మన అప్లికేషన్లు ఎన్ని ఉంటాయండి అక్కడ ఆయన దగ్గర. ఆయన 2 చేతులతో సంతకాలు పెట్టినా కూడా ఎన్నాటికి తెమలని ఫైళ్ళు ఉన్నాయి, మనవే ఉంటాయి, ఒక్కొక్కరివి బోల్డ్ ఫైళ్ళు ఉంటాయి. ఇవన్నీ చిక్కుముడులు, ప్రతిదీ ఒక చిక్కుముడే. చాలా చిక్కుముడులని ఆయన ముందు పెట్టేస్తూ ఉంటాం మనం, ఆయనకి ఇదే ఉద్యోగం కదా అని. వీటన్నింటినీ బరువు అనుకోకుండా భక్త సులభుడు కాబట్టి, భక్తవత్సలుడు కాబట్టి ఉదారంగానే స్వీకరిస్తానని చెప్పడానికి జడలు కట్టిన చిక్కుముడులతో ఉన్న జటాజూటాన్ని భారాన్ని ఉదారంగా భరిస్తున్నానయ్యా, మీ కష్టసుఖాలు కూడా నేను చూసుకుంటాను సుమా అని చెప్తున్నాడు. కాబట్టి జటాభారోదారం. ఆయనకి గొప్ప నేర్పే కాకుండా అంతకు మించిన గొప్ప ఓర్పు కూడా ఉంది. చలదురగహారం. మెడలో హారంగా పాములు వేసుకున్నాడు. పోనీ పాము కదలకుండా ఉంటుందా? అటు పాకుతుంది, ఇటు పాకుతుంది, పైకి పాకుతుంది, కిందకి పాకుతుంది, ముందుకు పాకుతుంది, వెనక్కి పాకుతుంది. చలత్ ఉరగహారం. కదులుతున్న పాములు హారాలుగా కలిగినవాడు. అసలు పాము అంటేనే మనకు భయం. పాము రాక్కర్లేదు, అక్కడ పాము లేదు, ఏదో కనబడి పాముని ఎవరో అన్నారు, వెంటనే అందరం భయపడిపోయి దూరంగా తప్పుకుంటున్నాం. పాము అంటే మనకు భయం. అంత మనం భయపడే పాముని అది కదులుతూ ఉంటే మెడలో హాయిగా వేసుకుని ఉన్నాడు ఆయన. ఎంత శాంతంగా ఉన్నాడు. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం. శాంతంగా ఉండి పద్మాసనం వేసుకుని హాయిగా ధ్యానం చేస్తున్నాడు, మెడలో పాములు వేసుకుని. ఎందుకు పరమేశ్వరుణ్ణి ఆరాధించాలంటే ఈ ఒక్క పని కోసమైనా ఆరాధించకూడదా? ఇది మనం చేయగలమా? ప్రపంచంలో ఎవడైనా చేయగలడా? ఆయనకు డియరెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా అలాంటి వాడే, విష్ణుమూర్తి. ఈయన పాములు మెడలో వేసుకుంటే ఆయన ఏకంగా పాము మీద పడుకున్నాడు. అందుకని ఈయన శాంతం పద్మాసనస్థం అయితే ఆయన శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం. అంటే శివకేశవులు మనకేం చెబుతున్నారనమాట? అవసరమైతే పాములు మెడలో వేసుకుంటాను, అవసరమైతే పామునే పక్కగా చేసుకుని పడుకుంటాను, మీ కష్టాలన్నీ నేను స్వీకరిస్తాను. కష్టాన్ని ఎలా ఓర్చుకోవాలో, ఎలా తట్టుకోవాలో నన్ను చూసి మీరు నేర్చుకోవడమే నిజమైన సాధన, ఆరాధన. చలదురగహారం మృగధరం. ఆయన చేతిలో ఒక లేడుంది. దూర్జటి గారు చమత్కారంగా అన్నారు, ఏమయ్యా తిన్నడు పెట్టిన మాంసం అంతా తిన్నావే, ఎంగిలి మాంసం ఎందుకయ్యా తినడం? నీకు మాంసం కావాలంటే నీ చేతిలోనే లేడుందిగా. నీకున్మాంసము వాంఛయేని కరవా నీ చేత లేడుండగన్ అన్నాడు ఆయన. నీ చేతిలోనే లేడుంది కదటయ్యా, ఈ చేతిలో గొడ్డలుంది, ఓ దెబ్బ కొట్టచ్చు, స్టవ్ రెడీగానే ఉంది, 3వ కన్ను, హాయిగా వెచ్చబెట్టుకోవచ్చు, వేయించుకోవచ్చు, తినేయచ్చు కదా. ఎవడో ఆటవికుడు పెట్టిన ఎంగిలి మాంసం తినడం దేనికయ్యా అని చమత్కరించాడు. నీకున్మాంసము వాంఛయేని కరవా నీ చేత లేడుండగా, ఆయన చేతిలో లేడుంది. మృగధరం. మృగము అంటే వేటాడేటప్పుడు
వేటగాడు వెనకాల ఉంటాడు, మృగం ముందు పరిగెడుతూ ఉంటుంది. అడవిలో ఎటు వెళ్ళాలో ఇతడికి తెలియకపోవచ్చు, మృగం ఎటు వెడితే అటు వెడుతూ ఉంటాడు. అంటే మృగం అంటే దారి చూపించేది, దారి చూపించేది మృగం. ఆ మృగం వెంట పరిగెత్తి ఇతడు చేసేది మృగయా అంటే వేట. మృగం చూపించేది మార్గం, మార్గాన్ని చూపించేది మృగం. అందుకోసం చేసేది మృగయా. దాని మీద ఒక బాణం వేస్తాడు, ఇది ఆ దారి చేసుకుంటూ వెళ్ళి ఆ మృగానికి తగులుతుంది. అందుకే బాణానికి మార్గణము అని పేరు. మృగం, మార్గం, మృగయా, మార్గణం. సంస్కృత భాషలోని ఈ శబ్దాలు జాగ్రత్తగా పరిశీలిస్తే మృగం అంటే దారి చూపించేది. దారి చూపించే దివ్యస్థితిని తన చేత ధరించి ఉన్నాడు ఆ స్వామి. ఆయన ఆశ్రయిస్తే మనకు దేనికైనా సరే దారి దొరుకుతుంది సుమా. మృగధరం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం. పరమేశ్వరుడు ఎన్ని రూపాల్లో ఉన్నాడో వరుసగా చెప్పి, అయ్యా ఆయన భూమి రూపంలో ఉన్నాడు శరువుడండి, నీటి రూపంలో ఉన్నాడు భవుడండి, అగ్ని రూపంలో ఉన్నాడు రుద్రుడండి, ఆకాశ రూపంలో ఉన్నాడు భీముడండి, వాయు రూపంలో ఉన్నాడు ఉగ్రుడండి, ఇలా వరుసగా చెప్పారు. పశుపతిగా ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపంగా ఉన్నాడు, ఆయన సూర్యచంద్రులుగా ఉన్నాడు. అప్పుడు మహాదేవుడు ఈశానుడు అని పేరు. మహాదేవం అంటే సూర్యుడుగా ఉన్నవాడు, చంద్రుడుగా ఉన్నవాడు. మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం. మనమందరం పశువులమే, మనందరినీ పరిపాలించేవాడు ఆయన. పశువులు అంటే అజ్ఞాన జీవులు. అజ్ఞాన జీవులకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించి సక్రమంగా నడిపించేవాడు. ఆ జ్ఞానం ఇచ్చేవాడు శివుడే. ఆ జ్ఞానం ఇవ్వడానికి సర్టిఫికెట్ ఇచ్చేది మాత్రం అమ్మవారు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో శివజ్ఞాన ప్రదాయిని. జ్ఞానమేమో శివుడిది, ఇచ్చేది అమ్మవారు. సొత్తేమో అయ్యవారిది, దానం చేసేది అమ్మవారు. ఆయన సొత్తు కాబట్టి ఆయన్ని ప్రార్థించాలి, ఇచ్చేది ఆవిడ కాబట్టి ఆవిడని ప్రార్థించాలి. ప్రార్థించగా వాళ్ళిద్దరు కాదు ఒకళ్ళని తెలుస్తుంది అనమాట. అదే శివజ్ఞానం. శివజ్ఞాన ప్రదాయిని. కాబట్టి ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అప్పుడు పశుత్వం తొలగిపోతుంది. పశుత్వం అంటే అజ్ఞానం కాబట్టి. పశుపతిం చిదాలంబం. చిత్ అంటే జ్ఞానం, జ్ఞానానికి ఆధారమైన వాడు. సాంబం, ఎప్పుడూ అమ్మవారితో కలిసే ఉంటాడు. ఎక్కువగా పరమేశ్వరుడు పార్వతీదేవి పక్కనుండే కనిపిస్తూ ఉంటాడు. సాంబం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివం అతి విడంబం మయి సదయ భావం. నా యందు అపారమైన దయ కలిగిన వాడు. అంతేకాదు అతి విడంబం, అసలు ఎవరి పట్లైనా అపారమైన దయాగుణం కలిగిన వాడు. ఎంత దయో లెక్కలేదు. పరమేశ్వరుడికి ఉన్నంత దయ ఇంకెవరికీ లేదు. తనకే ముప్పు కలిగే వరాలు కూడా ఇచ్చేస్తాడు పాపం ఆయన. అలాంటి పరమేశ్వరుణ్ణి హృది భజే, నా అంతరంగ పీఠం మీద నిలుపుకుని నేను భక్తితో ఆరాధిస్తున్నాను అంటున్నారు జగద్గురువులైన ఆదిశంకరులు ఈ శివానంద లహరిలో. ఈ విధంగా పరమేశ్వరుడు యొక్క దివ్య తత్వాన్ని, దివ్య వైభవాన్ని శివానంద లహరిలో ఎన్నో రీతులలో వర్ణించారు. సాధారణంగా ఇలాంటి అంశాలలో వరుసగా శ్లోకం చెప్పి తాత్పర్యం చెప్పేటైతే ఓ 20 శ్లోకాలు చెప్పేసుకోవచ్చు. దానివల్ల మీకు ఉపయోగం లేదు, నాకు పెద్దగా ఉపయోగం లేదు, బంగారయ్య శర్మ గారికి అంతకంటే ఉపయోగం లేదు. ఈ కార్యక్రమం ఉపయోగమే కాకుండా ప్రధానమైన ఒక యోగం కోసం వచ్చింది. ఉపయోగం కాదు, ముఖ్యమైన యోగం కూడా కావాలి. అది పరమేశ్వర తత్వం మనకు అవగాహన కావాలి, పరమేశ్వరీ తత్వం మనకు అవగాహన కావాలి. ఎన్ని శ్లోకాలు చెప్పుకున్నామని కాక ఏమి తెలుసుకున్నామనే ప్రయత్నం మనం చేస్తే జగద్గురువుల దివ్య అనుగ్రహంతో మనం పరమేశ్వర తత్వానికి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఈనాటి ప్రసంగం తప్ప శివానందలహరి సర్వస్వం వివరించేశాననే భ్రాంతి నాకు లేదు, మీకు కూడా లేదని నా నమ్మకం. అందువల్ల అలాంటి దివ్యమైన శివానందలహరిలోని ఒక మహత్తర మనోహర మనోజ్ఞమైన అతి దివ్యమైన ఆ వైభవాన్ని తలచుకుని మురిసిపోవడం, తల వంచి అనుసరించడం, ఆ స్వామి పాదాలు ఆశ్రయించి ఆ మార్గంలో నడుచుకోవడం, సన్మార్గాన్ని ఆశ్రయించి జీవిత వైభవాన్ని అందుకోవడం, జన్మ సార్థకం చేసుకోవడం, అందుకోసం శంకర జయంతి మహోత్సవాలు మనకు వచ్చాయని మనం గుర్తించగలిగితే ఈ ప్రయత్నం అంతా సార్థకమవుతుంది. అలాంటి సంస్కార బలాన్ని భారతీతీర్థ మహాసన్నిధానం వారు, విధుశేఖర భారతీ సన్నిధానం వారు, వారిద్దరూ జగద్గురువులైన ఆదిశంకర స్వరూపులు, వారు మనకు అనుగ్రహించుగాక అని ఆకాంక్షిస్తూ స్వస్తి సర్వేషాం
సమస్త సన్మంగళాన్ని.